జగన్మూర్తి గారు స్టార్ట్ చేద్దామండి. చేయొచ్చండి. అందరికీ నమస్కారం అండి. డి కృష్ణమూర్తి స్టడీ సెంటర్ విజయవాడ ఈరోజు డిసెంబర్ 2, 2023 మనం ఈరోజు తీసుకున్న టాపిక్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది డి కృష్ణమూర్తి గారి థింగ్స్ ఆన్ దీస్ థింగ్స్ బుక్స్ నుంచి తీసుకొని పడింది, చాప్టర్ 2. యాజ్ యూజువల్ మనము మీటింగ్ ప్రొసీడింగ్స్ ముందుల మన సీనియర్స్ వాళ్ళ అండర్స్టాండింగ్ షేర్ చేసుకుంటారు. తర్వాత పార్టిసిపేట్ చేసే మెంబర్స్ వారి అండర్స్టాండింగ్ ని, వారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని మనం షేర్ చేసుకుంటారు. చివరిగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ డ్యూరింగ్ ద మీటింగ్ మెంబర్స్ వారికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టగలరు. చివరిలో దానికి మన సీనియర్ మెంబర్స్ రెస్పాండ్ అవుతారు. ఈరోజు టాపిక్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్రీడమ్. మన సెషన్ ని మూల్పూరి ప్రసాద్ గారిని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మూల్పూరి ప్రసాద్ గారు. నమస్తే అండి అందరికి. ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ చాప్టర్ ఇట్ డజంట్ స్టార్ట్ విత్ ఎనీ క్వశ్చన్. నో క్వశ్చనర్ హ్యాస్ పుట్ దిస్ క్వశ్చన్ టు కే వారంతట వారే he said, I want to talk about this good problem. ఆయన ఈ ప్రాబ్లమ్ గురించి చాలా రాయబడింది, చాలా మంది చాలా చెప్పారు, చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. బట్ ఐ థింక్ వీ కెన్ అప్రోచ్ ఇట్ సింప్లీ అన్నారు. అని ఆయన బిగిన్ చేసిన విధం ఏంటంటే, ఐ థింక్ ఈ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సన్సెట్ అయ్యే టైంలో ఎంత చక్కగా ఉంటుంది ఆ డిస్క్, అది రెసెట్ గ్లో ఉంటుంది. అప్పుడు షై మూన్ వస్తూ ఉంటాడు ట్రీస్ మీద. ఇదంతా నాకు అనిపించేది ఈ గ్యాంజెస్, మన రాజ్ఘాట్ స్కూల్ అక్కడ సీనరీ డిస్క్రిప్షన్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అక్కడే ఈ రైల్వే లైన్, అది ఆయన చెప్పే రైల్వే లైన్, ఆ ట్రైన్ వెళ్ళటం, ఆ రివర్ మీద ఈ రిఫ్లెక్షన్స్ అన్ని పట్టడం, ఈ స్టార్స్, ట్రీస్ ఇవన్నీ అక్కడ ఉంటాం ఇవన్నీ. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ప్లేస్ వేర్ దెర్ ఇస్ ఎ రివర్ వేర్ కృష్ణజీ స్టేడ్. అంటే ఓహాయిలో కానీ బ్రాక్వుడ్లో కానీ ఈ సీన్ ఉన్నట్టు నాకు అనిపించదు. కాబట్టి నేను అనుకునేది, ఐ థింక్ ఈజ్ డిస్క్రైబింగ్ రాజ్ఘాట్. అవి ఈ సీనరీ ఎంజాయ్ చేయాలి అంటే, దాని నుంచి పూర్తిగా మనం ఆనందాన్ని పొందాలి అంటే మన మైండ్ ఎలా ఉండాలి? అవర్ మైండ్ హ్యాస్ టు బి ఫ్రీ. అంటే అవర్ మైండ్లో ఏం ఉండకూడదు, నో అదర్ థాట్. అది ఎక్కడైనాను దేనికైనాను అదే వర్తిస్తుంది. మీ ఇంట్లో పూల చెట్టు ఉందనుకోండి, ఆ పూలు చూడాలి అంటే మీ మైండ్లో మీ బిజినెస్ ఐడియాస్ ఉంటే యూ కాంట్ ఎంజాయ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్ ఇన్ యువర్ ఓన్ కోర్ట్యార్డ్. అలాగా ఎక్కడైనా ఒక దాని అందాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలి అంటే మైండ్లో ఇంకేం ఉండకూడదు. వెన్ యూ సీ యువర్ గర్ల్ ఫ్రెండ్,
your mind has to be free. అంటే you should not think of other things. అయితే you can't కంట్రోల్ నుంచి అది రాదు, ఆ ఫ్రీడమ్ రాదు. You cannot make an effort to get rid of your ideas. అది అండర్స్టాండింగ్ నుంచే వస్తుంది, అది నాట్ త్రూ కంట్రోల్. And it must not be occupied. Your mind must not be occupied with problems, with worries, with speculations. It is only when the mind is very quiet that you can really observe. For then the mind is sensitive to extraordinary beauty. And perhaps here is a clue to our problem of freedom. Freedom is clue. ఇక్కడే ఉందంటారు. You can be sensitive to beauty only when your mind is not occupied with other things. అయితే ఫ్రీడమ్ అంటే ఏమిటి అన్నారు. ఫ్రీడమ్ అంటే ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఇండిపెండెన్స్. చాలా మంది ఇండిపెండెంట్ గా ఉంటారట, కానీ వెరీ ఫ్యూ ఆర్ ఫ్రీ. ఇండిపెండెన్స్ వచ్చింది మనకి, but possibly we are not free according to this definition. The country is not free. Manaki, the country has got independence, but it doesn't have freedom. Freedom unte ee definition prakaram naaku kanipinchedi, we must not entertain the thoughts of the empire. Thoughts of the empire ante not that we should not remember that we were in the empire at one time, but we should not be guided by their cultural factors. We should be free of the influence of the British. My idea is that. Many of the people in the world are independent, but very few are free. Freedom ante you have to understand the various influences that are operating on you. చిన్నప్పటి నుంచి మనకి మన మీద చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. మన పేరెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, మన స్కూల్ ఇన్ఫ్లుయెన్స్, మన సొసైటల్ ఇన్ఫ్లుయెన్సెస్, మన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్, మన కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్, మన రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇట్లా రకరకాలుగా. ఆయన రూసో గారు అనుకుంటాను అంది, మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఈజ్ ఆల్వేస్ అండర్ చైన్స్ అని. వీఆర్ బోర్న్ ఫ్రీ, యాక్చువల్లీ వీఆర్ నాట్ బోర్న్ ఫ్రీ ఆల్సో, బికాస్ ఈ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో but anyway, all these influences are operating on us. దీన్ని ఏం చేయగలం అంటే we can understand that we are subject to all these influences. నేను ఒక వీడియో చూస్తున్నాను, దానిలో మహాభారతం నాడు, మహాభారతం ఇతిహాసం కాదు, మహాభారతం ఇతిహాసం కాదు, అది హిస్టరీ అంటాడు. అని అక్కడ ఏదో బ్రహ్మాస్త్రం వేశాడు, ఎవరో అర్జునుడు ఎవరో వేశారు. వేస్తే ఆ బ్రహ్మాస్త్రం ఈజ్ ప్రూవ్ టు బి ట్రూ బై సమ్ అటామిక్ రీసెర్చ్ టుడే అంటాడు. అంటే ఈ అటామిక్ రీసెర్చ్, ఈనాటి అటామిక్ రీసెర్చ్, ఆనాటి బ్రహ్మాస్త్రం, దెర్ ఇస్ ఎ లింకేజ్.
అదే ఇది ఇది అదే అన్నట్టుగా చెప్తాడు ఆయన. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద ఉంటాయి అన్నమాట. ఎందుకండి, మన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు, దేర్ వాజ్ గ్రేట్ సర్జరీ ఇన్ ఓల్డెన్ డేస్. గణేష్ ఈజ్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ గ్రేట్ సర్జరీ ఆఫ్ దోస్ డేస్ అని. అంటే ఆయన అక్కడ ఆ ఎలిఫెంట్ హెడ్ తీసుకొచ్చి ఇక్కడ బాయ్స్ బాడీకి అటాచ్ చేయటం అనేది ఈజ్ ఎ గ్రేట్ ఫీట్ ఆఫ్ సర్జరీ ఇన్ అవర్ ఏన్షియంట్ డేస్ అని చెప్పారు. ఇలాంటి థింకింగ్ అనమాట. ఇట్ ఈస్ ఆల్ అవర్ ట్రెడిషనల్ థింకింగ్. ఈ థింకింగ్ ఉన్నంతకాలం యూ మే బి ఇండిపెండెంట్, యూ మే నాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీబడి, బట్ యు ఆర్ నాట్ ఫ్రీ. యువర్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇది కనీసం యాక్సెప్ట్ కూడా చేయం. ఇలాంటి ఐడియాని, ఓ మేబీ ఐఎమ్ నాట్ ఫ్రీ అనే ఐడియాని మనం యాక్సెప్ట్ కూడా చేయం. ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే, యు రన్ విత్ ది స్ట్రీమ్. యు డోంట్ వాంట్ టు గో అగెన్స్ట్ ది స్ట్రీమ్. అది ఎందుకు? యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎ గుడ్ పొజిషన్ ఇన్ లైఫ్. నీకు సంఘం నుంచి బయటపడాలి అంటే, సంఘానికి ఎదురీదాలి అంటే భయం వేస్తుంది. అది మనం ఆఖరికి మనం చేసే ప్రతి పనిలోనూ యు వాంట్ కన్ఫార్మిటీ, యు వాంట్ టు కన్ఫార్మ్ టు సొసైటల్ నార్మ్స్. ఇప్పుడు మనం ఇంట్లో పెళ్లి చేసామనుకోండి, వీఆర్ హెజిటెంట్ నాట్ టు కట్ బ్యాక్ ఆన్ సర్టెన్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఎవరేమనుకుంటారు అని యు బెగ్, బారో ఆర్ స్టీల్, బట్ సమ్హౌ యు వాంట్ టు perform the marriage in a very posh manner. అదేమిటి? ఇట్ ఈస్ జస్ట్ కన్ఫర్మిటీ. యు వాంట్ టు కన్ఫర్మ్ టు యువర్ నైబర్. అందుమూలన యు గివ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు యువర్ నైబర్స్ ఒపీనియన్. ఆయన అంటారు చూడండి, don't we want to be told what marvelous people we are, how lovely we look, or what extraordinary intelligence we have? Otherwise we would not put letters after our names. జనార్దన్ మూర్తి గారు ఎంఎస్సి స్టాటిస్టిక్స్. ఆ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అనేది అదొక టైటిల్ అనమాట. we want all those titles. We want to be appreciated. We give so much importance to the opinion of the neighbor. All that kind of thing gives us self-assurance, a sense of importance. So long as you are craving for that sense of importance, you are not free. So long as I want my dive into the river to be appreciated by Murthy garu, I am not free. Adi, it is operating, this craving for recognition is operating both in the world of politicians and also in the world of religion and others. Whether in this world of politicians, power, position, and authority, or in the so-called spiritual world where you
where you aspire to be virtuous, noble, saintly. The moment you want to be somebody, you are no longer free. The moment you want to be somebody, in any group, in any society, so long as you want that sense of importance. But the man or the woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by the desire to be somebody, such a person is free. Who is free? And a man who is not moved by these considerations, he is free. And happy is the man who is nothing and కూడా చిన్న పుస్తకం ఉంది ఆయన చేత. Tomorrow, poll results will come and somebody will lose and somebody will gain. Imagine the mind of the loser. ఎంత suffering ఉంటుంది అప్పుడు. If he has always been working for the public only, then he would not bother. All right. If I lose, doesn't matter. అనుకుంటాడు. కానీ అలా కాదు కదా. You have been working because it gives you recognition. It gives you so many things. So, you enjoy your power and all that. So, when you lose that power, you suffer. మనకి లైఫ్లో జరిగేది చాలా సందర్భాల్లో అదే. అదే ఆయన అనేది. Whose heart is innocent, and therefore not moved by the desire to be somebody, such a person is free. If you understand the simplicity of it, you will also see its extraordinary beauty and depth. Life lo a beauty and depth. All these things you will appreciate only when you don't care to be somebody. మన ఎగ్జామినేషన్, మన ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పారు. మన ఎడ్యుకేషన్ ఏంటి? మన ఎగ్జామినేషన్స్ ఆర్ ఫర్ దట్ పర్పస్, టు గివ్ యూ ఎ పొజిషన్, టు మేక్ యూ సంబడి. టైటిల్స్, పొజిషన్ అండ్ నాలెడ్జ్ ఎంకరేజ్ యూ టు బి సంథింగ్. మన ఎడ్యుకేషన్ అంతా అదే కదండి. జాబ్ కోసం. జాబ్ ఎందుకు? డబ్బు కోసం, పెళ్లి చేసుకుంటాం కోసం, అంతే కదా. మనందరం ఈ మాటలు చెప్పడం తేలికే, but we can't be free of that circle, We are caught in that circle. All of us are caught in the circle. ఊరికే చెప్పుకుంటున్నాం అంతే. కానీ అట్లీస్ట్ టు రికగ్నైజ్ at the plane of ideas, may not be actuality, but at least, ఓహో ఇదే జరుగుతుంది అనుకున్న కొంత మట్టుకి అది కూడా రైట్ అనేమో అనుకుంటారు. Have you noticed that your parents and teachers tell you that you must amount to something in life? మనందరం చెప్పేది అదే కదండి, పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఈ రోజుల్లో. అయ్యో నువ్వు చదువుకోకపోతే ఎందుకు పనికిరావు, nobody will bother about you అనుకుంటాం. సరే, అక్కడితో ఆ మాటే కాకుండా రెండో మాట, వాడు చూడు, వీడు చూడు, మీ తాతగారు చూడు, మీ నాన్నగారు చూడు, లేకపోతే ఈ పక్కింటి పిల్లాడు చూడు. ఇది అంటే కాంపిటీషన్. వీఆర్ ఎంకరేజింగ్ కాంపిటీషన్ అండ్ ఆల్ దట్. ఆర్ యూ ట్రై టు ఇమిటేట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ హీరో. ఆయన దట్ యు మస్ట్ బి సక్సెస్ఫుల్ లైక్ యువర్ అంకుల్ ఆర్ యువర్ గ్రాండ్ ఫాదర్ అంటామంట. Or you try to imitate the example of some hero, or to be like the masters, the saints on the spiritual field. No, you have some masters, you have some
saints as your examples. రామకృష్ణ పరమహంసలాగా ఉండాలను, రమణ మహర్షిలా ఉండాలను, ఇలాంటి ఆస్పిరేషన్స్ అనమాట. ఆయనలాగా లేకపోతే మనం తప్పు పట్టుకుంటాం, మనం వీఆర్ నో బడీ అనుకుంటాం. అది. So it all implies a demand on your part to be something. And it is only when you really understand this fact that there is freedom. The function of education then is to help you from childhood, not to imitate anybody, but to be yourself all the time. The real function of education, not the function of education as it is today, but the real function of education is to help you from childhood, not to imitate anybody, but to be yourself all the time. To be yourself. Understand yourself. That is only the function of education. Understanding yourself. Whether you are ugly or beautiful, whether you are envious or jealous, always to be what you are, but to understand it. Be what you are, but understand it. If I am envious, let me notice I am envious. If I am greedy, let me understand that I am greedy. Don't punish yourself for that, but just understand and keep quiet. To be yourself is very difficult because you think that what you are is ignoble, and that if you could only change what you are into something noble, it would be marvelous. But that never happens. Whereas if you look at what you actually are and understand it, then in that very understanding there is transformation. When you understand yourself, there is transformation. When you observe yourself without distortion, without honestly, if you observe yourself honestly, without concealing anything from yourself, then there is transformation. So freedom lies not in trying to become something different, nor in doing whatever you happen to feel like doing, not in following the authority of tradition, of your parents, of your guru, but in understanding what you are from moment to moment. So don't bother about the authority of anybody in the world, not even the authority of Krishnamurti. Observe yourself. That is all he has been saying. He never said, just follow what I say. That is the freedom he gives to you. He says, don't bother about me. Observe yourself. Read the book of your own mind. Because your mind is the result of thousands of years of evolution. There are hidden layers, hidden depths in your mind. We are aware of only what is on the surface. But there are depths in our mind. We don't touch those depths normally. And so, read the book of your own mind. That's all he has been saying. Freedom is to understand the binding nature of all these influences on your mind. We are all bound by these influences. Tomorrow the poll results will come. And from today we are anxious.
That is one type of binding. We are anxious, and we are anxious about particular results. We want a particular result. Each one wants a particular result. It is all part of our slavery to our environment. You can understand the depths of your mind only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow. Which means really when you are in revolt against the whole tradition of trying to become something. Only when you are free from that strong desire to be somebody or to be something or to achieve something, then only you can understand your environment and your enslavement by the environment. That is the only revolution leading to extraordinary freedom. To cultivate this freedom is the real function of education. Function of education is that. ఇక్కడ ఒక చిన్న పేరా ఉందండి. I will read that para. Your parents, your teachers, and your own desires want you to be identified with something or the other in order to be happy, secure. You want to be identified with something so that you are secure. Search for security in life. We all want to be secure. So, that search for security, so your parents want you to be secure, your teachers want you to be secure, and your own desires want you to be secure. You also want to be secure. So you go with what your parents or your gurus say. But to be intelligent, must you not break through all the influences that enslave and crush you? The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it, not just verbally, but actually. If you want a change in the world, it won't come through those who are enslaved by tradition. Those who are enslaved by the tradition will only subscribe to continuity. What we were, what our parents were, we are today. And what we are, our children will be tomorrow. No change will come so long as we are enslaved by tradition, environment, and all this. But when can you break free of tradition? Only when you are not trying to become somebody. If I want to be somebody, if I am a clerk in a business, if I want to become manager, I have to obey implicitly without questioning.
my boss. Then only my boss will like me. My boss will like me so long as I implicitly obey him. Because we obey him, he rewards me. And then I become somebody. Actually, in India, I think we don't think of a cultural change in our organizations. Our organizations encourage implicit obedience. Our so-called brainstorming sessions are also, they go as per a pattern, I think. Actually, there are not many brainstorming sessions, truly brainstorming sessions. అది అందువల్ల so long as you are you can intelligence అంటే ultimate గా ఆయన చెప్పింది to understand your environment and to see how you are enslaved by your environment, to understand all these influences, how you are subject to all these influences, and then to be free of that, then only there is freedom. And then there is a question, what is intelligence? What is intelligence? The moment you come to a conclusion as to what intelligence is, you cease to be intelligent. చక్రపాణి గారు, మన ఈ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు డిస్కస్, ఇప్పుడు నన్ను కవర్ చేయమంటారా లేకపోతే కవర్ చేయండి సార్, కవర్ కవర్ చేయండి సార్. సో సార్, వాట్ ఈజ్ ఇంటెలిజెంట్ అంటే ఆయన అంది, so long as you come to conclusions about what intelligence is, you are not intelligent. అంటే ఆ probing mind ఉండదు. When you come to a conclusion, you are no longer probing. That is what most of the older people have done. They have come to conclusions. మన అందరం అన్ని విషయాల్లోనూ కంక్లూషన్స్కి వచ్చేసాం. స్విమ్మింగ్ అంటే ఎలా చేయాలి, ఆపరేషన్ చేయాలంటే ఎలా చేయాలి, దేవుడు అంటే ఈయనే దేవుడు, ఈయనే గొప్ప నాయకుడు, ఇలాగా ఏ విషయాన్ని గురించి అయినా మన ఫ్రెండ్ అంటే ఈయనే నా ఫ్రెండ్, ఈ రకంగా అన్ని విషయాల గురించి ఏ విషయాన్ని గురించి అయినా, అబౌట్ అవర్ రిలేషన్స్, అబౌట్ అవర్ spiritual quest or business quest or anything, we have come to conclusions. Our life is full of conclusions. But if you have come to conclusions, you are not intelligent. And you have found out one thing right off, that an intelligent mind is one which is constantly learning, never concluding. It is constantly learning. It is not concluding about anything. That is one aspect of intelligence. What is intelligence అంటే ఏమిటి? You expect an answer, an explanation by way of an answer. Intelligence is this అని ఒక explanation కావాలి.
you have begun to see that an intelligent mind is a mind which is not satisfied with explanations. Intelligent mind is not satisfied with explanations, with conclusions. Nor is it a mind that believes, because belief is again another form of conclusion. Any belief is also a form of conclusion. I believe. There is a writer by the name E.M. Foster. I read long ago, 30 years ago. One of his essays begins with this statement: I do not believe in belief. I do not believe in belief. So his is a mind anamata. His is an intelligent mind, because he doesn't believe. He has not come to any conclusions. He is only probing. మనందరం ఈ క్వశ్చన్ వేసుకుంటాం, భగవంతుడు ఉన్నాడా లేడా అని. కొంతమంది ఉన్నాడు అని ఒక కంక్లూషను, ఇంకా కొంతమంది లేడు అని కంక్లూషన్. బోత్ ఆర్ బిలీవర్స్. Both have concluded. So both the categories of people are not intelligent. An intelligent mind is an inquiring mind, a mind that is watching, learning, studying. Which means what? That there is intelligence only when there is no fear. When you are willing to rebel, to go against the whole social structure in order to find out what God is, or to discover the truth of anything, about anything, you must be ready to revolt. Which means, so long as there is a fear in your mind, you are not ready to revolt. You can't revolt so long as there is fear. Fear of God. Unnantakalam, I cannot say, I will say there is God, because I have fear of God. కృష్ణమూర్తి గారిని ఒకప్పుడు ఎవరో అడిగారు, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? గివ్ ఏ స్ట్రైట్ ఆన్సర్ అన్నారు. ఇట్ ఈస్ దేర్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. గివ్ ఏ స్ట్రైట్ ఆన్సర్, యాజ్ దో కృష్ణజీ వాజ్ evading a straight answer. So he was asked, give us a straight answer. I said, I don't believe. Not that what he doesn't believe ante, he was not afraid of giving that reply. But actually, what he meant was, I don't believe in your concept of God. His notebook is full of the presence of the other. So he can't say, I don't believe in God. But he doesn't believe in our usual things, our ceremonies, our rituals, our shaving of head and things like that. And intelligence is not knowledge. If you read books, you get knowledge. But intelligence is not simply knowledge. Intelligence is something very subtle. It has no anchorage. Anchorage ante certain area where the ship comes and మనం లంగర్ వేయటం అంటాం. ఆ లంగర్ వేయటం మైండ్కి కూడా ఒక లంగర్ వేస్తాం అన్నమాట. లంగర్ వేస్తే ఏంటి, అక్కడి నుంచి కదలదు, ఇక అక్కడే ఉండిపోతుంది. గాలి వచ్చినా తుఫాన్లు వచ్చినా సేఫ్గా అక్కడే ఉండిపోతుంది. మనం అదే అనుకుంటాం అన్నమాట. మన మైండ్కి కూడా ఇక్కడ మనం లంగర్ వేసాం.
ఆ మైండ్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్. There's no anchorage. It comes into being only when you understand the total process of the mind. ఇదంతా total process of the mind. ఈ environmental influences ఇవన్నీ it understand చేసుకుంటూ, it is to understand the total process of the mind. Not the mind according to some philosopher or teacher, but your own mind. You have to understand your own mind, not according to the pattern laid down by a philosopher or a psychologist or a guru or anybody like that. ఇక్కడ అన్నారు అనమాట, యువర్ మైండ్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ అన్నారు. You can understand your mind only in relation with the world of people, things, and ideas. Intelligence is not something that you can acquire like learning. ఇక్కడ కొంచెం సటిల్ గా ఉందండి ఇది. ఇక్కడ లెర్నింగ్ అనేది ఐ థింక్ హీ హాజ్ యూజ్డ్ ఇట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ నాలెడ్జ్. Intelligence is not something that you can acquire like learning. It arises with a great revolt. That is when there is no fear, which means really when there is a sense of love. When there is no fear, there is a sense of love. Life is, what is life? What is intelligence in a question? It is like asking the question, what is life? What is intelligence in a question? It is like asking the question, what is life? What is life? Life is everything. Life is study, play, sex, work, quarrel, envy, ambition, love, duty, truth. Love is everything, is it not? Alage. So, mind which is free ante, which is it is intelligent. What is intelligence ante? A mind which understands your environment, the influences operating on you, which is in revolt, which is free of fear, which ultimately means which is in love. Love of the world, love of life. And antaru kada, love, life, death, and love go together. So, every moment you die, and every moment you are in love with life. Adi. తర్వాత can the crude mind become sensitive అని ఇంకో క్వశ్చన్ వచ్చింది. There are three more questions, sir. There are three more, Yes, not one. I know. Sir, I have the book in my hand. Okay, then fine, sir. I can't be blind to the other questions. Okay. బ్రీఫ్ గా కానివ్వండి సార్. What I wanted to say is, what is intelligence is the important question, according to me. The next important question is, can the crude mind become sensitive? Can the crude mind cannot be sensitive. You cannot make it sensitive. You understand your crudity. A crudity కి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. రెండు సెట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. You can't convert yourself into a sensitive person. If you are crude, see your crudity. That's all. Elaga, the greedy way you eat, the roughness with which I treat people, you treat people, the pride, the arrogance, the coarseness of my habits and thoughts, then that very observations transforms your crudity, transforms what is. And just to see,
the crudity of the greedy way you eat. The greedy way you eat, my God. We think of greed only in business or lawyer's fees or doctor's fees, etc. But even in eating, there is greed. The next set of example he has given is how I behave towards my servant. How will I regard my neighbor, the poor man, the rich man, the clerk. How we are slave to the classes in society, A rich man moves only with his rich man. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, పెద్ద బిజినెస్ అతను he will move with his peer, with his equal. He won't bother about the lower down guys. How I regard my neighbor, the poor man, the rich man, the clerk, then that very awareness brings about a breaking up of stupidity or crudity. Watch yourself talking to your servant. Observe the tremendous respect with which you treat a governor. దే గవర్నర్ గారు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఎందుకండి రేపు పొద్దునే రేవంత్ రెడ్డి గారు గెలిచారనుకోండి, పీపుల్ టాక్ టు హిమ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇవాళ మాట్లాడినట్టు రేపు మాట్లాడడం. హీ అక్వైర్స్ ఎ న్యూ డైమెన్షన్ ఓవర్ నైట్. అలాగా సంబడి గేవ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ అండి. We make our chief ministers, our prime minister, our governor, etc. We make them. Ante ardham, they become big because of our respect. Ani ఎవరు చెప్పారో నాకు గుర్తు రావట్లేదు. Somebody, he said, we make our gods also. We make our gods అంటే అర్థం ఏంటి? If we don't go to Venkateswara Swami, if we don't go to Tirupati, Venkateswara Swami loses his importance. He is no longer a god. If he is simply a statue there, he is no longer a god. It is we who make. So, it is your family members who make you by their obedience to you or by their regard for you or whatever. So, without that, you are nobody. So, like that, how you treat big people అని చెప్పారు. Then you begin to find out how stupid you are. And in understanding that stupidity, there is intelligence. అది అంటే again observing yourself. Here next to can the child find out what he is without the help of his parents and the teachers? No, he cannot. I don't want to prolong this. The parents have to create the environment, right environment for the child. Be free from early childhood. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, the children tell me that they have seen in the villages some weird phenomena like obsession and that they are afraid of ghosts, spirits and so on. ఇవన్నీ స్పిరిట్స్, గోస్ట్స్ ఉన్నాయని పిల్లలు అడుగుతారు. ఎలా అడుగుతారు? Because they have heard from the elders. If the elders don't talk about these things, about ghosts and all that, then they won't have any occasion to bother about ghosts and all those things and to be afraid of them. They will be free of those things. So he tells, it is important that the older people who generally know nothing about these things for themselves do not talk about them in front of children. They should not talk in front of children. That's all. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ ముల్పూర్ ప్రసాద్ గారు. మీరు ఈ టాపిక్ ను చాలా ఎలాబొరేటివ్ గా, డెప్త్ లో, మోర్ ఎంజాయబుల్ గా
మీరు ఎంజాయ్ చేస్తూ మాట్లాడారు, డీల్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుప్తా గారు. ఆయన వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? సరే, తర్వాత మనం యాడ్ చేద్దామండి. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లక్ష్మి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వేచ్ఛ అన్న విషయం మీద, అంటే ఏ విధంగా ఈ సమస్య మనం పరిష్కరించగలం అంటే, స్వేచ్ఛ కోసం తెలుసుకోవాలంటే చాలా లోతైన అధ్యాయం అవగాహన అవసరం. అంటే ఏదో సర్ఫేస్ లెవెల్లో తెలుసుకుంటే మనకి తెలియదు. లోతుగా తెలుసుకోవాలి, లోతైన పరిశీలన, లోతైనటువంటి అధ్యయనమును అవగాహన అవసరం. అందుకని అది చాలా సింపుల్ గా డైరెక్ట్ గానే అప్రోచ్ అవుతేనే మనకు ఆ సొల్యూషన్లు వస్తాయి. అంతేగాని అది డైరెక్ట్ మెథడే తప్ప మరో రకంగా మనకి అది తెలిసేది కాదని. అంటే మనం ప్రకృతిలో ఉన్న ఎన్నో సౌందర్యాలని అసలు చూడట్లేదు. అవి ఎప్పుడు చూడగలం? మనం వేటితోటో వాటితోటి ఆక్యుపై అయిపోకుండా. అంటే మనకు ఎన్నెన్నో విషయాలతోటి మనం ఎప్పుడు కూడా మనసు ఫ్రీగా ఉండదు, స్వేచ్ఛగా ఉండటం లేదు. ఏదో ఊహలతో, సమస్యలతో, అలాగే ఎన్నో వర్రీస్తో ఉంటుందన్నమాట. ఏదో ఒకటి అంటే ఇలాంటి వాటితో ఉన్నటువంటి మనస్సు, స్వేచ్ఛాయుతమైన మనస్సు మాత్రమే ఇవన్నీ ఈ సౌందర్యం ఎన్నెన్ని సౌందర్యాలు ఉన్నాయో ఈ జగత్తులో అవన్నీ మనం అబ్జర్వ్ చేయగలం. స్వేచ్ఛ లేని మనస్సుకి పక్కనే ఉన్న ఏవి కూడా మనం చూడలేం. ఎందుకంటే మన మనస్సు ఆక్యుపై అయిపోయి ఉంటుంది. అందుకని ఒక పోయం ఉంటుందన్నమాట. చిన్నపిల్లలట, వీ కెన్ సీ 1,000 థింగ్స్ దట్ మెన్ కాంట్ సీ ఎట్ ఆల్. అంటే పెద్దవాళ్ళు చూడలేని వేల 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 విషయాలు మేము చూడగలం అంటారు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛాయుతమైన మనస్సు ఉంటుంది కనుక మనం ఏవి పక్కనే ఉన్నా చూడమన్నమాట. అలాగే అంటే ఇక్కడ స్వేచ్ఛగా ఉండడం అంటే ఇంటెలిజెంట్ గా ఉండడమే అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దాంతో భయపడుతూ ఉంటాం. అంటే ఈ భయం అన్నది చూడండి, ఎవరిని చూసినా పరీక్ష రాయాలని భయం, పోనీ ఎంబీబీఎస్ అయిపోతే ఎండీకి రాయాలన్న భయం. అలాగా ఏంటి, కాంపిటేటివ్ ఇంజనీరింగ్ పరీక్ష, 10th క్లాస్ పరీక్ష, లేకపోతే పరీక్షే కాదు, నేను ఏదో ఒకటి అవ్వాలి, సంథింగ్. అలా రకరకాలుగా మనం ఏమని టు బికమ్ సంథింగ్, లేకపోతే గవర్నమెంట్ రూల్స్ అంటే, అలాగే పేరెంట్స్ అన్నా, టీచర్స్ అన్నా, అలాగే సొసైటీ, అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్, ఇలాంటి ఎన్నిటితో, కల్చరు, నమ్మకాలు, వీటన్నిటితో మనం మనస్సంతా కూడాను ఎన్నో రకమైనటువంటి మూఢాభిప్రాయాలు, ఇవన్నిటితో మనం ఆక్యుపై అయిపోయి ఉంటాం అనమాట. అంటే భయపడుతూ ఉంటాం. అందుకే మనం ఒక రైట్ థింగ్ అన్నది ఎప్పుడూ చేయలేకపోతున్నాం. ఫ్రీడమ్ అన్నది అది ఒక స్థితి అన్నమాట, మనస్సు యొక్క ఒక స్థితి. అంటే అందులో ఏంటంటే ఇలాంటి, అంటే మనం పరిశీలించుకుంటూ ఎప్పుడూ ఏదో ఒక భయంతోనే మానవుడి అంతరంగం అన్నది ఉంటుంది. ఈ భయం లేని మనస్సే స్వేచ్ఛగా ఉంటుంది. అంటే ఏ రకమైనటువంటి కంపల్షన్ అక్కడ ఉండకూడదు అనమాట. అంటే అలాంటప్పుడు మాత్రమే మనము స్వేచ్ఛగా ఉండగలం. లేకపోతే ఏదో ఒకటి అవ్వాలి, ఇలా కాదు అలా వాళ్ళలాగా అవ్వాలి, అంత పెద్దవ, అంటే మనకి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనకి అలాగా వాళ్ళలా అవ్వాలి, ఇలాంటివన్నీ ఉన్న మనస్సు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండదు. ఎందుకంటే కన్ఫార్మిటీ ఉంటే మనకి స్వేచ్ఛ లేదు. అందుకని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఎలాంటి మనసు స్వేచ్ఛగా ఉండగలదు, క్వైట్ గా, ప్రశాంతంగా ఉంటేనే. అంతేగాని ఇలాంటి వాటితో ఆక్యుపై అయిన మనస్సు ఎప్పుడు కూడా అంటే పోటీతనంతో, అశాంతితోటే ఉంటుందన్నమాట. అంటే ప్రజలు ఎప్పుడు కూడా, అంటే మనకి చూడండి, మనం ఒంటరిగా హాయిగా స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఆంతరంగిక స్వేచ్ఛ లేదు మనకి. బాహ్యంగా స్వేచ్ఛ ఉన్నా మనం ఆంతరంగిక స్వేచ్ఛ అనుభవించలేకపోతున్నాం. అందుకే చాలా మంది ఇక్కడ కాదండి, నేను ఎక్కడికో వెళ్ళిపోయి స్వేచ్ఛగా ఉంటాను అనుకుంటారు. కానీ వాళ్ళ ఆంతరంగికమైన అన్ని వాళ్ళతో పాటే వెళ్తాయి గనక వాళ్ళు ఒంటరిగా ఉన్నా సరే ఆంతరంగికమైన స్వేచ్ఛని ఇండిపెండెంట్ గానే ఉన్నారు, కానీ ఆంతరంగిక స్వేచ్ఛ అనేది మనం పొందలేకపోతున్నాం. అందుకే మనం ఏంటంటే ఏదో ఒకటి అవ్వాలి అనే దాంతో మనం బంధించబడుతున్నాం. అంటే ఇందాకలా ప్రసాద్ గారు చెప్పిన కొటేషన్ ప్రకారం, అంటే మనం ఎక్కడ పడితే అక్కడే ఫ్రీగా ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడే సంఖ్యలతో ఉన్నాం.
అంటే మన సంఖ్యలు మనమే బిగించేసుకుంటున్నాం అనమాట. అంటే ఏ వ్యక్తి అయినా ఇది మనం ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే, అంటే వీటిలో ఉన్న మీనింగ్లెస్ అర్ధరహితమైన విషయాన్ని ముందు మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే అంటే ఇది అవగాహనతో ఇదంతా అర్థం లేని విషయం అనేది అవగాహన అవుతూ ఉంటేనే మనం స్వేచ్ఛగా ఉండగలం. అంటే మనం ఇలాంటి భయాలన్నింటితోటి లేకుండా ఇది ఎంత అవగాహన చేసుకుంటే అప్పుడే ఒక ఇన్నోసెంట్ మైండ్ అనేది ఉంటుంది. అలాంటి మనసు ఎప్పుడూ కూడా ఇలాంటి వాటన్నిటితోటి అంటే ఈ ఏదో అయిపోవాలనో, ఇదవ్వాలనో, అది భయపడ్డమో ఇలాంటి వాటన్నిటితోటి స్వేచ్ఛగా ఉన్న మనసే స్వేచ్ఛగా ఉంటుంది. అయితే మనం ఏంటంటే సామాన్యంగా ఇమిటేషన్ అంటే వాళ్ళని వీళ్ళని అలా వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి. ఈ ఇమిటేషన్‌కే మన యొక్క విద్యా విధానం కానీ, చిన్న వయసు నుంచి మనం పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి వాటికి ఇమిటేషన్‌కే ఏదో ఒకటిగా అవ్వండి, వాళ్ళలా అవ్వాలి, వీళ్ళలా అవ్వాలి అనే దానికి మనం అంటే అలవాటైపోవడం వల్ల నిజంగా చెప్తే అందులో స్వేచ్ఛ లేదు. వాళ్ళలా అవ్వాలి, నేనలా లేను. ఎలాగా అవ్వము. ఎవరి యూనిక్‌నెస్ వాళ్ళకుంటుంది. ఈ ఇమిటేషన్ ఏం చేస్తుంది? మనిషి యొక్క స్వేచ్ఛని పోగొడుతుంది. అంటే యాక్చువల్‌గా మనం ఉన్న స్థితిని అదే వాట్ ఈజ్ అన్న స్థితిని మనం అవగాహన చేసుకుంటేనే ఆ వాట్ ఈజ్ అని అవగాహన చేసుకుంటే అసలైనటువంటి ఏం అక్కర్లేదు ఒక తిరుగుబాటు వస్తుందన్నమాట. అప్పుడు మనలో ఒక రకమైన ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. మనం వాట్ ఈజ్ అన్న స్థితిని అధిగమించేసి దాన్ని చూడకపోతే మనకు అవగాహన రావట్లేదు. దానివల్లే మనం ఈ విధంగా స్వేచ్ఛారహితంగా జీవిస్తున్నాం. అందుకే ఆ వాట్ ఈజ్ అన్నది అవగాహన చేసుకుంటే సమూలమైన మార్పు వచ్చేస్తుందన్నమాట. అంటే మనం ఉన్న స్థితిని మనం అంటే సహజంగా చక్కగా సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే అప్పుడే మనలో ఏమోని ఒక రకమైనటువంటి అంటే మార్పు, దాంతో పాటు స్వేచ్ఛ అంటే అవగాహనలోంచే చేంజ్ వస్తుందన్నమాట. అందుకే ప్రతి క్షణం ఎప్పుడూ నేను చేసుకున్నాను అలా కాదు. మూమెంట్ టు మూమెంట్ అవగాహన చాలా అవసరం అన్నమాట. అందుకే మన ఎడ్యుకేషన్ కూడా ఇలాగా ఏదో ఒకటి అవ్వడం. మనకి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి అవ్వాలి. ఓ డాక్టర్ అవుతావా? ఏమవుతావు? చిన్నపిల్లల్ని మొదటి నుంచి అలాగే అడుగుతూ ఉంటారు. అదే గోల్ సెట్టింగ్ అంటారు. ఇలాంటి గాడిలో పడేయడం వల్ల స్వేచ్ఛారహితంగా అయిపోతున్నారు. అంటే మనం గ్రహించలేని పాయింట్ ఇది. అంటే మనం ఏమనుకుంటాం పిల్లలంటే వాళ్ళు ఏదో డాక్టర్ అవ్వాలో ఏదో ముఖ్యంగా ఆంధ్రాలో మాకు వచ్చిన ఇన్స్‌పెక్టర్స్ అనేవారు సెంట్రల్ స్కూల్‌లో. ఆంధ్రాలో వాళ్ళు ఇంజినీరో, డాక్టరో అవుతేనే గాని వాళ్ళకి గుర్తింపు లేదుట. అంటే మరి ఏ రకమైన ప్రొఫెషన్‌గా చూడరు. ఇది ఒక్క ఆంధ్రాలోనే ఉందిట ఈ జబ్బు ఎక్కువగా. అంటే మామూలుగా ఏదో ఒకటి అవ్వకపోతే అనే దానికి పిల్లలు ఎంత క్రష్ అయిపోతున్నది, వాళ్ళు ఎంత ఒత్తిడికి ఎలాగా సహజత్వాన్ని కోల్పోతున్నారో అనేది మనం చూడటం లేదు. ఇలాగా చిన్నప్పటి నుంచే కేజీ క్లాస్ దగ్గర నుంచే మనం ఒత్తిడికి లోన్ చేసేస్తున్నాం పిల్లల్ని. సహజత్వాన్ని కోల్పోయేటట్టు చేయడం వల్ల ఈ మెకానికల్‌గా ఉండేటటువంటి ఈ లైఫే వాళ్ళు అదే సహజత్వాన్ని బతికేస్తున్నారనమాట. అందుకే స్వేచ్ఛగా ఉండడం, సహజత్వాన్ని కోల్పోవడం అన్నది జరుగుతుంది. అయితే అంటే మనం ఏంటంటే ఎప్పుడైతే ఇదంతటిని అవగాహన చేసుకుంటామో, ఏదో ఒకటి అవ్వాలన్న దాని నుంచి బయటపడతామో, అద్భుతమైనటువంటి స్వేచ్ఛ మనకొస్తుందన్నమాట. అంటే అందుకే ఎడ్యుకేషన్ యొక్క ముఖ్యమైన పర్పస్ ఇదే. మనం అంటే ఇలాంటి వాటన్నిటిని ఏదో బికమింగ్ సంథింగ్ లోంచి బయటపడేసి స్వేచ్ఛగా ఆ విద్యార్థులకి స్వేచ్ఛగా జీవించడం తెలియాలి. స్వేచ్ఛ అంటే మనసుకు నచ్చినట్టుగా ఏదో ఇది చేయడం, అది చేయడం కాదు. అంతర్గతమైన స్వేచ్ఛగా ఉన్నప్పుడే వాళ్ళలో సృజనాత్మకత ఉంటుంది. అప్పుడే వాళ్ళు చాలా అంటే కొత్త ఏవైనా ఆవిష్కరించగలరు. అప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్న వాటి అన్నిటిని పట్ల ఒక తిరుగుబాటు, ఆంతరంగికంగా తిరుగుబాటు వచ్చి ఒక కొత్త రకమైన ప్రపంచాన్ని నిర్మించగలరు. అంతేగాని ఇలాగ అనుకరణకు అలవాటు చేసేయడం, లేకపోతే ఏదో ఒకటిగా తయారవ్వాలని, ఇంకొకలా ఉండాలని వీటన్నిటితో మనం క్రష్ చేసేస్తున్నాం వాళ్ళ అంతరంగాన్ని. ఒత్తిడికి గురి చేసేస్తున్నాం. అంటే చాలా పాపం అందరూ తెలుసో నలిగిపోతూ ఉంటారనమాట. అందుకే సహజత్వం అన్నది మనం ఎక్కడా చూడటం లేదు. అంటే చాలా మంది జవాబులు పెద్దవాళ్ళైనా అసహజంగానే ఉంటాయి. వాళ్ళేం ఫీల్ అవుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. సమాజం ఫీల్ అయినదే వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళో లేకపోతే వాళ్ళకి తెలుసున్న వాళ్ళు ఫీల్ అయిందే వాళ్ళ ఫీలింగ్ అని చెప్తారు. నాకేముంది అనేది కూడా ఎప్పుడు మనిషి తెలుసుకోలేనటువంటి ఆ బందిఖానాలో జీవిస్తున్నాడనమాట. అంటే ఆ స్వేచ్ఛారహిత స్థితే మనం సహజ స్థితిగా భావించేస్తున్నాం, పరిగణించేస్తున్నాం. అంటే అంతేగాని నాకు స్వేచ్ఛ లేదు అన్న సంగతి కూడా మనం గ్రహించటం లేదు.
స్వేచ్ఛ అంటే చాలా మందికి అదే అర్థం. అదేంటంటే ఏదో హెయిర్ స్టైల్, డ్రెస్ మార్చుకోవడం, డ్రెస్సులో చేంజ్ గా ఉండడం, అది కాదు స్వేచ్ఛ. ఆంతరంగికంగా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఇది మనకి ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుంటామో మనకి ఒక రకమైన తిరుగుబాటు వచ్చి ఒక కొత్త రకమైన ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఒక రకమైన తపన మనలో మొదలవుతుంది అనమాట. అంటే ఇది కాదు జీవిత విధానం, ఇలాగ మెకానికల్ గా ఏదో ఒక ఆదర్శాన్నో లేకపోతే ఏదో ఒక ట్రెడిషన్నో ఎవరో చెప్పిన మాటలనో పెట్టుకోవడం ఇంటెలిజెన్స్ కానే కాదు. అలా జీవించడం అనేది స్వేచ్ఛాయుతమైన జీవితం కాదు. స్వేచ్ఛలోంచి ఇంటెలిజెన్స్ వస్తుంది అనమాట. అయితే క్వశ్చన్ అబ్బాయి ఆ చిన్న పిల్లవాడు అడిగేడేమో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని. అంటే అక్కడ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా నిరంతరాయంగా ఎరుకతో మనం చూసుకోవాలన్నమాట. అంటే నిరంతరాయంగాను నేర్చుకోగలుగుతూ ఉండాలి. ఎప్పుడు అలా ఉండగలం, అంతేగాని ఏదో ఒక అంటే కన్క్లూషన్స్కి వచ్చేసి ఇదేనండి ఏముంది, ఏ ఆధ్యాత్మికత అయినా సరే ఏదో మంచి చెయ్యి అని చెప్తారు అని ఇలా పెద్దవాళ్ళు కూడా అదే చెప్పిస్తూ ఉంటారు. అంతేగాని ఓపెన్ మైండ్ కోల్పోతున్నాం, ఏదైనా నేర్చుకోవాలి అనే స్థితిని కోల్పోతున్నాం అనమాట. అంటే నిరంతరాయంగా నేర్చుకునేటటువంటి మనసు, లెర్నింగ్ మైండ్ అనమాట. ఇంటెలిజెన్స్ ఎక్కడైతే ఉందో ఎప్పుడు అక్కడ లెర్నింగ్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ మైండ్ ఎప్పుడు కూడా ఎంక్వైరింగ్, విచారణతోనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉంటుంది, అంతేగాని అంటే ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. దానికి భయం ఉండదు. అంటే ఒక ఇంటెలిజెంట్ మనస్సుకి ఎప్పుడు భయం లేకుండా, ఎప్పుడైతే భయం లేకుండా అవగాహన చేసుకుంటామో అక్కడ ఉన్న దానికి ఒక తిరుగుబాటు వస్తుంది అనమాట. అంటే మొత్తం మనకు ఉన్నటువంటి సోషల్ స్ట్రక్చర్ అంతటి మీద ఒక రకమైన తిరుగుబాటు వస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ అంటేనండి అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ కాదు. ఇది అది పుస్తకాలు చదివి తెలుసుకోవడం కాదు. అది కాదు ఇంటెలిజెన్స్ అంటే. ఇంటెలిజెన్స్ అనేది పొందబడేది కాదు, అంటే ఎక్కడి నుంచో పొందబడేది కాదు, ఎక్వైరింగ్ కాదు. అదేంటంటే అంటే గొప్ప తిరుగుబాటులోంచి వచ్చేదే అది. ఎప్పుడైతే భయం లేదో ప్రేమ అన్నది అక్కడ ఉంటుంది. భయం వల్లే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి స్థితికి మాత్రమే ప్రేమ సంభవం. అందుకే స్వేచ్ఛ లేకపోవడం వల్ల మనం కృత్రిమమైన సెల్ఫిష్ లవ్ లో ఉంటున్నాం, కానీ అసలైన లవ్ ఏమిటో మనకు తెలియకుండా పోయిందనమాట, స్వేచ్ఛ లేకపోవడం బట్టి. ఈ విధంగా ఇంటెలిజెన్స్ లేకుండా జీవిస్తున్నాం. అందుకంటే స్వేచ్ఛాయుతమైన మనస్సుకే ఇంటెలిజెన్స్, ప్రేమ సంభవం. అయితే క్రూడ్ మైండ్ అనేది ఎప్పుడైనా సెన్సిటివ్ గా అవ్వగలదా అంటే, సెన్సిటివ్ గా అవ్వాలన్న తపనే క్రూడిటీ, అంటే క్రూడ్ గా ఉండడం. అది అలా భావించడం వల్లే మనం ఇంకా క్రూడ్ గా అయిపోతున్నాం అంటున్నారు. ఇదంతా అవగాహన చేసుకోవడం వల్లే అప్పుడే మనకి రియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సిటివిటీ వస్తుంది. అవగాహన వల్ల మాత్రమే, అంటే అబ్జర్వ్ చేసి అవేర్నెస్ తో అవగాహన చేసుకుంటేనే ఆ ఇంటెలిజెన్స్, సెన్సిటివిటీని మనం పొందగలం. అంతేగాని నేను ఇలా అవ్వాలి అని ప్రయత్నిస్తున్న కొద్దీ అది కూడా ఒక రకమైన క్రూడిటీ, అంటే రఫ్నెస్సే. అందుకని అవగాహన అన్న దానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ఈ చైల్డ్ అన్నవాడు ఈ పేరెంట్స్ యొక్క హెల్ప్ లేకుండా తన్ని తాను తెలుసుకోగలడా అంటే, అప్పుడు ఆయన ఏమన్నారు, మళ్ళీ సేమ్ పద్ధతే ఇంకొకళ్ళని అనుకరించడం, వాళ్ళు చెప్పింది జట్టుగా ఉండడం అనే దాంట్లో పడిపోతున్నాం. పేరెంట్స్ హెల్ప్ ఉన్నా అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికే తప్ప సెల్ఫ్ నాలెడ్జ్ అంటే తన్ను తాను తెలుసుకోవడం అనేది ఎవ్వరు ఇతరుల వల్ల జరిగేది కాదు. సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది ఎప్పుడు కూడా అది ఇంపోజ్ చేయలేం ఇంకొకరి మీద, అది ఎవరికి వారిగా. అలాగే అండర్స్టాండింగ్ అన్నది కంపల్షన్ వల్ల వచ్చేది కాదు అని దానికి సమాధానం చెప్పారు. అప్పుడు ఈ చిన్న అంటే పిల్లలేమో ఎన్నో రకాలైనటువంటి భయాలతో ఉంటున్నారు. ఒక అసహజత్వంతో, ఒక రకమైన అబ్సెషన్, ఇలాగ దయ్యాలు ఇలాంటి అంటే వీటితో ఉంటున్నారు విలేజెస్ లో. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అంటే, అసలు ఇవన్నీ పిల్లలకి ఎలా తెలుస్తున్నాయి, పెద్దవాళ్ళు వాళ్ళ ముందు మాట్లాడబట్టి. అంటే చిన్నప్పటి నుంచే ఇదిగో అది దెయ్యం అంటే భయం అనో, ఇదిగో పెద్దవాళ్ళు అలా వాళ్ళు వచ్చారు జాగ్రత్తగా ఉండు, ఇలాంటివన్నీ చెప్పడం వల్లే కదా. అంటే ఏంటంటే వాళ్ళని స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాం. భయం అన్నది ఏం చేస్తోంది, స్వేచ్ఛారహితంగా చేస్తోంది గనక ఇలాంటివన్నీ డిస్కస్ చేయకుండా ఉండి వాళ్ళని స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పెంచడమే చాలా ముఖ్యం. ఈ ఆంతరంగిక స్వేచ్ఛ అన్నది చాలా అద్భుతమైన విషయం. మనందరం కూడా నెగ్లెక్ట్ చేస్తున్నది అదే. పిల్లలకి, పెద్దలకి, అందరికీ కావలసింది ఆంతరంగికమైన స్వేచ్ఛ. మనం స్వేచ్ఛని తప్పుగా అనుకుని ఎక్కడికో పారిపోతే భౌతికంగా అనుకుంటాం, కానీ ఆంతరంగిక స్వేచ్ఛ మాత్రం అది టోటల్ అవగాహనలోని అవేర్నెస్ లో వచ్చేదే తప్ప అది బాహ్యమైన పరిస్థితుల్లోని బయట వాళ్ళ నుంచి వచ్చేది కాదు. అందుకని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరేనండి, ఈ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మాత్రమే
భయం ఎప్పుడు లేదో ఫ్రీడమ్ అక్కడ ఉంటుంది. భయం ఎప్పుడు లేదో ఇంటెలిజెన్స్ ఉంటుంది. భయం ఎప్పుడు లేదో ప్రేమ ఉంటుంది. అలాగ తన్ను తాను అవగాహన చేసుకోవడానికి కూడా ఎవ్వరి వల్ల కాదు, ఎవరంతటి వాళ్ళే. అందుకని ఈ భయం లేనప్పుడు స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛని పెంచడమే ఎడ్యుకేషన్ యొక్క ముఖ్యం, అంటే ముఖ్యమైన లక్ష్యం అనమాట. కానీ అలాగ ప్రజెంట్ సిస్టమ్ చేయకపోవడం వల్లే ఇలాంటి మనిషి అంటే విద్వేషాలు అవి పెరగడానికి కారణం. అది రియల్ లవ్ రావట్లేదన్నమాట. ఎప్పుడైతే స్వేచ్ఛ ఉంటుందో ప్రేమ ఉంటుంది. ఓకే అండి, ఇక్కడితో నేను విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఈ ఫ్రీడమ్ అనే టాపిక్ ని మాకు మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తరువాత బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బాబాజీ గారు. నమస్తే సార్, నమస్కారాలు, అందరికీ శుభాకాంక్షలు. ఈ మనకు ప్రతి మనిషికి కూడా మనుగడలో రెండు అత్యంత ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి స్వేచ్ఛ, రెండోది స్వాతంత్రము. స్వేచ్ఛ, స్వాతంత్రము, ఈ రెండు కూడా ప్రతి మనిషికి అత్యవసరమైనవి మనుగడకి. అవి లేకుండా ఉంటే మనిషి మానవత్వం ఉండదు, ఆ జీవితమే దుర్భరంగా ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ అవి లేకుండా ఉన్నాం మనం. ఆది మానవుడికి హాయిగా జీవించాడు, అతను స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాడు. ఎక్కడ పడితే అక్కడికి, భూమి మీద ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ పండ్లు పొలాలు ఉంటే, ఎక్కడ నదీ నదాలు ఉంటే, ఎక్కడ నివాసయోగ్యం ఉంటే అక్కడ సంచరించాడు, హాయిగా జీవించాడు. అతనికి ఏ రకమైన భయము భ్రాంతి ఇవేమీ లేకుండా జీవించాడు. ఇప్పటికీ జంతువులన్నీ అలాగే జీవిస్తున్నాయి. ఎక్కడో సైబీరియా నుంచి కొంగలు వస్తాయి మన నెల్లూరు జిల్లాకి, హాయిగా ఇక్కడ జీవిస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి. ఏం మనిషికి ఎందుకు ఇలాగా జీవించలేకపోతున్నాడు? ఎంత నాగరికత సంపాదించాడు, కానీ జీవించడానికి స్వేచ్ఛ లేకుండా పోయింది. స్వేచ్ఛ అనేది మనసుకు సంబంధించింది. స్వాతంత్రం అనేది బాహ్యంగా మనం ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం. స్వేచ్ఛ స్వాతంత్రాలు రెండు కూడా మనం పోగొట్టుకున్నాం. ఎక్కడ మన నాగరికత ఎంత పెరిగింది అంటే, మన టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే, మన స్వేచ్ఛగా హాయి ఇక్కడ నుంచి అంతరిక్షంలోకి ప్రయాణం చేయగలుగుతున్నాం. పోటీగా ఒకటి ఇంకొక దేశానికి పోటీగా ప్రయాణం చేయగలుగుతున్నాం. కానీ మనిషికి మన మనసు నుంచి మనిషి ఇంకొక మనిషి నుంచి స్వేచ్ఛ లేకుండా ఉన్నాడు. ప్రతి మనిషి ఇంకొక మనిషి నుంచి స్వేచ్ఛ పొందడానికి అవకాశం లేక సైన్యాన్ని ఏర్పరచుకుంటున్నాం, గార్డులు ఏర్పరచుకుంటున్నాం. ఒక మనిషికి భయం, ఎక్కడ స్వేచ్ఛ పొందుతుందో, ఏం చేస్తాడో అని. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామంటే ఇంకేమనుకోవాలి? ఫ్రీడమ్ అనేది కూడా ఒక సమస్య అయిపోయి కూర్చుంది. ఫ్రీడమ్ అనేది సమస్య ఎందుకు కావాలి? ఏం అక్కలేదు, కానీ సమస్య అయి కూర్చుంది. కారణం ఏంటంటే, మనం ఈ సంఖ్యలతో కట్టుబడిపోయి ఉన్నాం. కండిషనింగ్, ఈ ట్రెడిషన్, నోములు వ్రతాలు ఇవన్నీ చేస్తారు తప్ప మనిషికి ఏ రకమైన కోరికలు తీరవు అని ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని పట్టుకొని జీవితాంతం గడిపేస్తాం. అవి ఎప్పటికీ నెరవేరినా మరి ఇంకో కోరిక అనంతం ఉంటుందా? ఆ కోరికలతో మనం జీవిస్తూనే ఉంటాం, స్వేచ్ఛ లేకుండానే జీవిస్తూ ఉంటాం. అది గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనం తెచ్చుకోలేము. స్వీయ జ్ఞానం లేకపోవడమే కారణం. సెల్ఫ్ నాలెడ్జ్, మనం ఏంటో, మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. కృష్ణమూర్తి గారు అత్యంత ముఖ్యమైన విషయం చెప్తారు. జీవితం అంటే లైఫ్ ఇస్తున్నాం, అదే జీవితం. ఆ జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. బి ఏ లైట్ టు యువర్ సెల్ఫ్. నీవే
నీవే గురువు, నీవే శిష్యుడు, నీవే ప్రవక్తవు అని తను తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకోరి మీద ఆధారపడడం, ప్రతి జీవి మీద ఆధారపడిపోవడం, హాయిగా జీవించే ఆ జంతువులను మనం గ్రహించలేకపోతున్నాం. ప్రకృతిని చూసి మనం ఏమీ నేర్చుకోవడం లేదు. అంచేత కృష్ణమూర్తి గారు చెప్పేది నేర్చుకోవడం అంటే ఏంటి, తెలివితేటలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పిన టీచింగ్. ఇది పిల్లలు ఎంతో సౌమ్యంగా బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చారు ఈ టాక్లో. అది మనం గ్రహించడానికి మన పెద్దలకు కూడా మనకి అవసరమైన టాపిక్. ఇదంతా కూడా స్వేచ్ఛ, స్వాతంత్రము, ఇండిపెండెన్స్. మన అందరూ మన మీద మనం ఆధారపడ్డాం, ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటాం. ఏం దేనికి రోటీ కపడా మకాన్, ఆ మూడు చాలేదని మనం అనుకుంటున్నాం. మంచిదే, రైటే, ఆ మూడు కావాల్సిందే, సంపాదించుకోవాల్సిందే. కానీ మానసిక స్వేచ్ఛ ముఖ్యం. మనం ఎవరి మీద ఆధారపడకుండా, మానసికంగా ఆధారపడకుండా లేకపోతున్నాం. ఏదో బజారుకి వెళ్ళా, ఒరే బాబు రా అని ఒక స్నేహితుడిని తీసుకుని వెళ్తున్నాం. ఎందుచేత మనం అక్కడికి వెళ్తే నలుగురితో ఎలా మాట్లాడతానో మనకు తెలియదు, నలుగురు మనల్ని ఎలా గ్రహిస్తారో మనకు తెలియదు. అలాంటి సమాజాన్ని మనం నిర్మించుకున్నాం. మనం నిర్మించుకున్న సమాజంలో మనం సరిగ్గా స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాం. అది మనం గ్రహించవలసిన అవసరం ఉంది. కృష్ణమూర్తి గారు మరి దాని గురించి ప్రస్తావిస్తూ నూతన సమాజాన్ని ఏర్పరచాలంటారు కృష్ణమూర్తి గారు. నూతన సమాజం ఎలాగా ఏర్పడుతుంది? మనిషి నూతనం కావాలి, ఈ మనిషిలో మార్పు రావాలి, నూతనమైన ఆలోచన విధానం రావాలి, నూతనమైన జీవించడం చేతనం కావాలి. అప్పుడే నూతన సమాజం ఏర్పడుతుంది. ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క యాస్పిరేషన్ సక్సెస్ కావాలంటే మనలో మార్పు రావాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేను భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబాజీ గారు. ఈ ఫ్రీడమ్ అనే దాంట్లో ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ని ఆ కోణం నుంచి మీరు డీల్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాజీ గారు. తర్వాత రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎర్ర రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మాట్లాడిన ప్రసాద్ ముల్పూర్ వారు, లక్ష్మి గారు, బాబాజీ గారు కాంప్రహెన్సివ్ గా టాపిక్ ని కవర్ చేశారండి. నేను కొన్ని 2-3 అంశాలు చెప్పి ముగిస్తాను. కృష్ణమూర్తి గారు ఈ ఫ్రీడమ్ అనే అంశాన్ని చెప్పినప్పుడు ఒక 2 క్లూస్ చెప్పాడు, 2 హింట్స్ అన్నమాట. ఒకటేమో నేచర్ ని డిస్క్రైబ్ చేశాడు, ఒక సందర్భం సన్సెట్. దాన్ని మనం కంప్లీట్ గా చూడాలి అంటే ఆ నేచర్ ని మనం అబ్జర్వ్ చేయాలన్నా, వాచ్ చేయాలన్నా కూడా మన మైండ్ ఫ్రీగా ఉండాలి కంప్లీట్ గా. అంటే ప్రీ ఆక్యుపై అయ్యి ఉండకూడదు ఏ అంశాలతోటి. అది ఆల్రెడీ బాగా నిండిపోయి ఉందనుకోండి, అప్పుడు మనం చూడలేం. సో విత్ ఫుల్ అటెన్షన్ చూడాలి అంటే మన మైండ్ ఫ్రీగా ఉండాలి, ఫ్రీ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్, ప్రాబ్లమ్స్, మిజరీస్ ఏదైనా ఉన్నాయి, వరీస్. అప్పుడే మనము కంప్లీట్ గా చూడగలుగుతాం. అంచేత అది ఒక క్వైట్ మైండే చేసేటటువంటిది. ఈ అంశాన్ని ఇక్కడ ఒక హింట్ గా తీసుకోవచ్చు మనము. ఫ్రీడమ్ అంటే ఏమిటి అంటే ఏంటనమాట, క్వైట్ మైండ్ ఉండాలి. అంటే ఆక్యుపై కానటువంటి, ఫ్రీ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్, అటువంటి మైండ్ యొక్క ఆవశ్యకతని ఆయన అండర్లైన్ చేశాడు దీంట్లో మనం గమనిస్తే. తర్వాత ఫ్రీడమ్ అంటే ఇట్ ఇంప్లై ఏంటంటే గ్రేట్ ఇంటెలిజెన్స్ అన్నాడు. ఆ ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది? అది ఇట్ కమ్స్ ఇన్ టు బీయింగ్ అన్నాడు. ఎప్పుడు when we అండర్స్టాండ్ ది ఎన్వైరన్మెంట్, మన యొక్క వాతావరణము, మన యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, అవగాహన చేసుకున్నప్పుడు అప్పుడు వచ్చేటటువంటిది ఇంటెలిజెన్స్ అని అంటాడు. అది తర్వాత అసలు యాక్చువల్ ఫ్రీడమ్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అక్కడ దే నో ఫియర్, ఫియర్ ఉండదు. అలాగే ఏదో సెక్యూరిటీకి ఒక అర్జీ, ఒక ఆతృత ఉండదు, సెక్యూర్ గా సేఫ్ గా ఉండాలనేటటువంటి. మీకు ఎందుచేత ద వెరీ ఇంటెలిజెన్స్ ఈజ్ సెక్యూరిటీ, అందుకోసం చెప్తున్నాడు. ఆ 2 ఉండలేని స్థితి అని చెప్తున్నాడు. తర్వాత 2వ క్లూ చెప్పాడండి. 2వ హింట్ ఏంటంటే మనమంతా కూడా వీ వాంట్ టు బి సంథింగ్, వీ వాంట్ టు బి సంథింగ్. సో అలా ఉన్నంత కాలము మనం వీఆర్ నో లాంగర్ ఫ్రీ అన్నాడు. ఏదో ఒకటి సాధించాలి అని మనం పెట్టుకుని దాన్ని పట్టుకుని మనం వాట్ షుడ్ బి, వాట్ ఈజ్ కాదు, వాట్ షుడ్ బి అని మనం ఒకటి ప్రణాళిక పెట్టుకుని మనం ముందుకెళ్తూ ఉంటాం.
దానివల్ల మనం ఫ్రీగా లేము, యూఆర్ నో లాంగర్ ఫ్రీ అంటాడు. అది గమనించాలి అంటాడు. అది అంటూ ఎవరైతే ఈ అబ్సర్డిటీ ఆఫ్ దీస్ థింగ్స్, అబ్సర్డిటీ అంటే దాంట్లో ఉన్నటువంటి పేలవతనం అనండి, ఎవరు అంటే కృష్ణమూర్తి గారు కంప్లీట్ గా ఈ పదంతో ఆయన చెప్పేటటువంటి టీచింగ్స్ మనం గమనిస్తే ద ఫంక్షన్ ఆఫ్ థాట్, వేస్ ఆఫ్ సెల్ఫ్, ఇవన్నీ చెప్తుంటాడే, అబ్జర్వ్డ్ ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే మనం ఫ్రీ అవుతాం. అండ్ సింపుల్ గా అక్కడ ఒక చిన్న ఇది చెప్పుకొచ్చాడు. సో ఎప్పుడైతే మనం గ్రహించామో ఈ అబ్సర్డిటీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దేర్ ఫోర్ బికమ్ ఇన్నోసెంట్ అండ్ ద హార్ట్ బికమ్స్ ఇన్నోసెంట్ అన్నాడు. అది అప్పుడే అండ్ దేర్ ఫోర్ నాట్ మూవ్డ్ బై డిజైర్ టు బి సంబడి, ఏదో సంబడి అవ్వాలి అనే డిజైర్ లేకుండా ఉండడమే అదే ఆ ఫ్రీ పర్సన్ అన్నమాట. అది దాని యొక్క నిదర్శనంగా మనం చూడవచ్చు అంటాడు. అందులో తర్వాత మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎన్ని ఎలా ఉన్నాయంటే మన చుట్టుపక్కల ఎన్ని కూడా ఎగ్జామినేషన్స్ ఎన్ని కూడా ఎప్పుడు కూడా మీ 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 పేరెంట్ కావాలి, గ్రాండ్ పేరెంట్ కావాలి, ఇలా మనం ఆదర్శాలు పెట్టుకుని మనం నడిపిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ద వెరీ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు బి వాట్ యు ఆర్. అది మీరు ఎవరో మీరు తెలుసుకునేటట్టుగా ఉండాలి, అంతేగాని ఇమిటేషన్ కాదు, అనుకరణ కాదు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ఇక్కడ అనలైజ్ చేసి చెప్తాడు ఇందులో. అని చెప్తూ మనమంతా కూడా ఏంటంటే జనరల్ గా ఏం చేస్తామంటే మనం ఎలా ఉన్నామో ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ మనకు నచ్చదు, మనం నచ్చక ఇంకోళ్ళతో కంపేర్ చేసుకుని ఆ విధంగా ఉండాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. దీనివల్ల అది ఎప్పుడు అయ్యేటటువంటి పని కాదు. అలా కాకుండా ఉన్న స్థితిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, యాజ్ ఇట్ ఈస్ గా వాట్ ఈజ్ ను కనుక మనం అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే ఆ అండర్స్టాండింగ్ ద్వారానే ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన వస్తుంది. అది కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పేది కూడా వాట్ షుడ్ బి అన్నది అసలు పక్కన పెట్టండి. అది మనకి ఎట్టి పరిస్థితులను సమస్యకి మనకి పరిష్కారం కాదు కదా, అది ఇంకా ఇంకా కాన్ఫ్లిక్ట్ ని పెంచుతుంది అని చెప్తాం. అంచేత ఫ్రీడమ్ అనేది దేంట్లో ఉంది అంటే, స్వేచ్ఛ అనేది ఏదో అవ్వాలి అని ప్రయత్నించడం కాదు, డిఫరెంట్ గా అవ్వాలని కాదు, లేకపోతే మనం ఏదనుకున్నాం అది చేసేయడం వల్ల కాదు, అలాగే ఏదో ఒక అథారిటీ ట్రెడిషన్ ఫాలో అవ్వడము, పేరెంట్స్ చెప్పిందో గురువు చెప్పిందో కాదు, కానీ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ యు ఆర్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్, మనం ఎవరు అనేది అవగాహన చేసుకోవడం ఫ్రమ్ ఎప్పుడు ఏ క్షణానికి అక్షరం అనేటటువంటి అది. కానీ మన ఎడ్యుకేషన్ ఆ విధంగా లేదు ఈ రోజున. మన ఎడ్యుకేషన్ మనం చూస్తే ఆ విధంగా లేనే లేదు. ఎంతసేపు ఏదో ఒక డిగ్రీయో ఒక లెటర్స్ మనం పొందడము, ఏదో ఒక జాబ్కి పరిమితం అవుతుంది, అంతేగాని హోలిస్టిక్ గా లేదు. అది దాన్ని చాలా జాగ్రత్తగా కృష్ణమూర్తి గారు మన ముందు ఇది చేశాడు. అసలు యువర్ సెల్ఫ్ అన్నాడు కదా, వాట్ యు అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ వాట్ యు ఆర్, నాట్ అకార్డింగ్ టు సమ్ ఫిలాసఫర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మనం అబ్జర్వ్ చేసుకునే దాంట్లోనే అని ఆయన చెప్తున్నాడు అందులో. సో అటువంటిప్పుడు ఈ సెల్ఫ్ అంటే ఏమిటి, చాలా కాంప్లెక్స్ గా ఉంది. అది బయట సూపర్ఫిషియల్ గా కనిపించేటటువంటిది, హిడెన్ గా కూడా ఉంది, అన్కాన్షియస్, ఈ రెండు కూడా ఉన్నాయి డీపర్ సెన్స్ లో. సో వీటిలన్నింటినీ కూడా మేము గమనిస్తే అది దేనివల్ల మేడప్ అయింది, మన ఆలోచన ద్వారా కాకుండా మిగతా పుస్తకాల ద్వారా వాటి ద్వారా మనం పొందాం చూసారా, అవన్నీ కూడా లోపల ఉన్నాయి. అవన్నిటి ద్వారా కూడా నింపబడి ఉంది మన సెల్ఫ్. అది అన్నమాట. న్యూస్ పేపర్స్ అనండి, లేకపోతే బుక్స్ అనండి, మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వీటి మీద ఆధారపడతారు. సో ఇదంతా కూడా అండర్స్టాండ్ చేయడానికి ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ టు అండర్స్టాండ్. ఇదంతా కూడా ఎప్పుడు మనము ఏదో అవ్వాలని ప్రయత్నం చేయకుండా, అలాగే ఇమిటేట్ చేయకుండా, అనుకరించకుండా, ఫాలో అవ్వకుండా చేసినట్టయితే, అంటే ఏంటనమాట, వెన్ యు ఆర్ ఇన్ రివోల్ట్, మళ్ళీ చెప్తున్న లాస్ట్ సెషన్ కూడా రివోల్ట్ అనే పదం వాడాడు. రివోల్ట్ అంటే వెన్ యూ క్వశ్చన్ ఇట్, ఇదేమిటి, ఆంతరంగిక పరిశీలన. ఆ రివోల్ట్ అవ్వాలి, ఏదో జస్ట్ బికాజ్ ఏదో చెప్పారు కదా అని యాక్సెప్ట్ కాకుండా అసలు ఇదేమిటి అని అబ్జర్వ్ చేయడం, దానికి ఒక టెస్ట్ పెట్టడం అనమాట, మనం చూసి గమనించడం, యాసిడ్ టెస్ట్ అనమాట. సో ఆ రివోల్ట్ అయ్యి దాన్ని మొత్తం ఎగరిస్ట్ ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ ట్రైయింగ్ టు బికమ్ సంథింగ్. మన ట్రెడిషన్ లో మనం చూస్తే, అబ్బో ఈయన పలానా వాడు ఇంత బాగా అయ్యాడు, ఇలా బాగా అయ్యాడు అంచేది ఏంటంటే రెస్పెక్టబిలిటీ ఉంటుంది, ఆ విధంగా వెళుతుంది. సో దాన్ని మొత్తం రివోల్ట్ అయ్యి క్వశ్చన్ అయ్యి ఏమిటి అని మనం అవగాహన చేసుకున్నప్పుడే అయ్యేటటువంటి స్థితి అన్నాడు అది. సో అని చెప్తూ అదే ట్రూ రివల్యూషన్ అన్నాడు, అదే రియల్ ఆంతరిక విప్లవము అంటాడు అది. అండ్ ఇట్ లీడ్స్ టు ఎక్స్ట్రాడినరీ ఫ్రీడమ్, అసాధారణ స్వేచ్ఛకి దారితీస్తుంది అది. అటువంటి ఫ్రీడమ్ ని కల్టివేట్ చేసే ఇది ఏమిటంటే అదే రియల్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఆయన చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ రోజు చూస్తే మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ
లేకపోతే మన డిజైర్స్, మన కోరికలను చూస్తే మనం దేనిలో ఐడెంటిఫై అవుతుంటాం. మనం ఏదో పెద్ద సైంటిస్ట్ ఎవరో అయ్యారు, అలా అవ్వాలి అనేటటువంటిది ఒకటి మనం పెట్టుకుని ఐడెంటిఫై చేసి పర్సూ చేస్తాం, ఇలా చేస్తాం. కానీ కృష్ణమూర్తి గారు ఏంటంటే, టు బి ఇంటెలిజెంట్ గా అవ్వాలి అంటే మస్ట్ యు నాట్ బ్రేక్ త్రూ ఆల్ ది ఇన్ఫ్లుయెన్సెస్ దట్ ఎన్స్లేవ్ అండ్ క్రష్ యూ. అంటే మీ మీద ఉన్న ప్రభావాలన్నింటినీ కూడా మీరు బ్రేక్ చేయొద్దా, మీరు అన్నింటినీ కూడా పటాపంచలం చేసుకుని, ఎందుకంటే మిమ్మల్ని బానిసలు చేస్తున్నాయి, వాటి నుంచి పటాపంచలం అయినప్పుడే కదా మనం వీ కెన్ బి ఇంటెలిజెంట్ అని చేస్తున్నాం. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. జస్ట్ ఏదో అనుకోవడం కాకుండా ప్రతిదీ అబ్జర్వ్ చేసి ఇదేమిటి అనేటటువంటి అంశంతో మనం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని పిల్లలు అక్కడ ఉన్నారుగా వాళ్ళకి చెప్తూ ఉన్నారు మెయిన్ గా. అది సో అటువంటి వాళ్ళకి ఆ న్యూ వరల్డ్ హోప్ ఉంది అంటాడు. హూ బిగిన్స్ టు సీ వాట్ ఈస్ ఫాల్స్, ఏది తప్పుగా ఉందో అది చూసి అండ్ రివోల్ట్ అగెన్స్ట్ ఇట్, దానికి ఇమీడియట్ గా దానికి రివోల్ట్ అయినప్పుడు జరిగేటటువంటి, నాట్ జస్ట్ వెర్బలీ బట్ యాక్చువల్లీ, ఏదో వెర్బల్ గా కాదు యాక్చువల్ గా అయినప్పుడే, అంటే దానికి స్పందించినప్పుడే జరిగేటటువంటి క్రియేట్ చెప్తున్నాడు. అది తర్వాత 4 ప్రశ్నలోనండి వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ చాలా బాగా వర్క్ చేశారు. తర్వాత క్రూడ్నెస్ సెన్సిటివిటీ. కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా వాట్ ఈజ్ క్రూడ్నెస్ అయితే వాట్ షుడ్ బి సెన్సిటివిటీ అనుకుంటే, అది ఆ ఎఫర్ట్, ది వెరీ ఎఫర్ట్ బికమ్స్ క్రూడిటీ అన్నాడు, ఇది టు బికమ్ సెన్సిటివ్. అలా కాకుండా ద వెరీ క్రూడ్నెస్ ని అబ్జర్వ్ చేద్దాం ద డైలీ లైఫ్. ఎలా మన సర్వెంట్ని మనం చూస్తున్నాము, అలాగే ఒక పెద్ద గవర్నరు బ్యూరోక్రాట్ ఎవరైనా వాళ్ళని ఏ విధంగా చూస్తున్నాం గౌరవంగా, వీళ్ళనేమో ఎంతో ఇదిగా హీనంగా చూస్తూ ఉన్నాము. దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ క్రూడ్నెస్ అంతా కూడా మన ముందు వచ్చి విల్ బి ఫ్రీ ఆఫ్ ఇట్ అంటాడు. అది ఎందుకంటే ఈ బికమ్ సెన్సిటివ్ ఆటోమేటిక్గా టు వాట్స్ హ్యాపెనింగ్, ఏ విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం, అబ్జర్వ్ మన యొక్క ప్రవర్తిస్తున్నాం, అది అని చెప్తాడు. 3వ ప్రశ్న, సరైన రైట్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. అది మన యొక్క పిల్లలకు రైట్ ఎన్విరాన్మెంట్ వేర్ దే కెన్ అబ్జర్వ్ ఫ్రీలీ వితౌట్ ఎనీ ఇమిటేషన్ అండ్ ఆల్. అప్పుడు దే కెన్ లెర్న్ దెమ్సెల్వ్స్. ఇక్కడ 2 పదాలు చెప్పాడండి. సెల్ఫ్ నాలెడ్జ్ కెనాట్ బి ఇంపోజ్డ్ అన్నాడు, అలాగే అండర్స్టాండింగ్ కెనాట్ బి కంపెల్డ్. సో చూడండి ఎందుకు అటువంటి అట్మాస్ఫియర్, రైట్ అట్మాస్ఫియర్. ఎప్పుడైతే రైట్ అట్మాస్ఫియర్ కావాలి అని రియల్ గా పేరెంట్ అబ్జర్వ్ చేస్తాడో, కొంతమంది పేరెంట్స్ వాళ్ళు అటువంటి స్కూల్ని, అటువంటి రైట్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు, అది అని చెప్తున్నాడు. 4వ ప్రశ్న, వేర్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ హియర్, ఐ థింక్ ఒక టీచర్ ఎవరు చేసినట్టున్నారు, పిల్లలంతా కూడా ఏదో ఒక వియర్డ్ ఫినామినా, వింతైనటువంటి సూపర్ న్యాచురల్ ఉన్నాయి కదా, అటువంటివన్నీ కూడా మేము చూసిన సందర్భం ఉంది. అది అలాగే గోస్ట్ స్పిరిట్ అంటే భయపడుతూ ఉన్నాము. వాళ్ళు డెత్ గురించి కూడా మాట్లాడతారు. ఏ విధంగా వాళ్ళకి కన్వే చేయాలి, వాట్ ఈజ్ వన్ టు సే ఆల్ దిస్. వీళ్ళు అంటున్నారు కదా గోస్ట్లని, స్పిరిట్లని, తర్వాత వీర్డ్ ఫినామినా లైక్ అబ్సెషన్, ఇటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం చెప్పాలి, అది ఐ థింక్ మేబీ ఒక టీచర్ వేసినట్టున్నాడు. దానికి కృష్ణమూర్తి గారు చక్కగా డెత్ అనే తర్వాత మనం తీసుకుందాము. అయితే ఈ గోస్ట్లు అనేటటువంటిది, దెయ్యాలు ఇవన్నీ ఉన్నాయి కూడా, టీచర్స్, మన పేరెంట్స్ కానీ, మన ఓల్డ్ పీపుల్ అంతా కూడా ఏదో చిన్నప్పటి చెప్తూ ఉంటారు భయపెట్టడానికి పిల్లవాడిని, ఏదో భోజనం చేయకపోతే బూచోడు వస్తున్నాడని, ఆ విధంగా. సో అంతేగాని అదర్వైజ్ వాళ్ళు ఎవరు గోస్ట్లు చూసి ఉండరు, ఆ విధంగా చెప్పబడిన ద్వారా ఉన్నాయని అనుకుంటారు. అలాగే ఎవరైనా ఒక అబ్సెషన్ అంటే ఫిక్సేషన్ అనమాట, ఎవరో ఒకరు చెప్తూ ఉంటే అది ఉందేమో, ఇటువంటి అంశాలు మీరు చాలా యంగ్ అంటే పిల్లలని చెప్తున్నాడు మీరు తెలుసుకోవడానికి అని చెప్తారు. తర్వాత ఇది మీ ఎక్స్పీరియన్స్ కాదు, మీ అనుభవం కాదు, అది ఓన్లీ ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఓల్డర్ పీపుల్ హ్యావ్ సెడ్. అంటే ఎవరైతే మీకన్నా పెద్దవాళ్ళు చెప్పారో దాని యొక్క ప్రతిబింబమే మీరు మాట్లాడుతున్నటువంటిది ఇది అని. అసలు ఓల్డర్ పీపుల్ కూడా దెమ్సెల్వ్స్ డు నాట్ నో, వాళ్ళు కూడా ఏదో పుస్తకంలోనే ఎక్కడో చదువుకున్నారు, దాన్ని బట్టి ఓహో మాకు అర్థమైంది అనుకుంటున్నారు వాళ్ళు, అవి ఉన్నాయి అని. వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా చూసిన సందర్భం అంటూ చాలా ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. దట్ బ్రింగ్స్ అప్ క్వైట్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే, ఈజ్ దేర్ ఎన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ అన్కంటామినేటెడ్ బై ద పాస్ట్. కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా బెనడిక్షన్ అని
అన్నోన్ అని మనకి చెప్తూ ఉంటాడు, బ్లిస్ అని. అది ఒక పరమానంద స్థితి. సో అంటే ఏంటనమాట, ఇక్కడ ఈ యొక్క ఈ వీర్డ్ ఫినామినా మాట్లాడుతున్నప్పుడు దాన్ని కూడా జాగ్రత్తగా స్పృశించాడు ఇక్కడ మనం గమనిస్తే. ఈజ్ దేర్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ అన్కంటామినేటెడ్ బై ద పాస్ట్. అంటే పాస్ట్ తోటి ఎటువంటి కలుషితం లేనటువంటిది ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? కృష్ణమూర్తి గారు చెప్తారు, ఐ థింక్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ అన్నోన్ సిచ్యువేషన్. ఏదైతే బెనడిక్షన్ అనేటటువంటి పరమానంద స్థితి ఇక్కడ ఉన్నది డిఫరెంట్ అని, దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాడు అనమాట. ఇఫ్ ది ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది కంటామినేటెడ్ బై ద పాస్ట్, అంటే అది కలుషితం అయింది అనుకోండి పాస్ట్ ద్వారా, అండ్ ఇట్ ఈస్ మియర్లీ కంటిన్యూటీ ఆఫ్ ద పాస్ట్. మనకి తెలుసు కంటిన్యూటీ, ఇట్స్ నాట్ ఎ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. ఒరిజినల్ ఎక్స్పీరియన్సింగ్ లో మనము గమనిస్తాము. ఆ కృష్ణమూర్తి గారు మనకు మెన్షన్ చేసి, అది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేసి వదిలేడు. తర్వాత ఎలా చెప్పాలి టీచరు స్టూడెంట్స్ కి అని దానికి ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ రెండో పార్ట్ లో ఈ ప్రశ్నకి ఆన్సర్ లో. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్, ఎవరైతే పిల్లలతోటి డీల్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలను ఇంపోజ్ చేయకూడదు అన్నాడు. వాళ్ళ మీద రుద్దకూడదు పిల్లల మీద. ఏది, దైర్ ఓన్ ఫ్యాలసీస్. ఈ పెద్దవాళ్ళు అనుకున్నామే, ఈ టీచర్స్ అందరూ కూడా వాళ్ళకున్న ఫ్యాలసీస్ బోల్డ్ ఉన్నాయి. అలాగే నోషన్స్ అబౌట్ గోస్ట్, వాళ్ళు కూడా తెలుసు దెయ్యాల గురించి ఎన్నో రకరకాల భావాలు ఉన్నాయి. అలాగే ఐడియాస్, ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ మీరు రుద్దకండి పిల్లల మీద. అదే అంటూ చాలా డిఫికల్ట్ థింగే టు అవాయిడ్. అలా రుద్దకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే ఓల్డర్ పీపుల్, పెద్దవాళ్ళు అనుకున్న టీచర్స్ వాళ్ళంతా కూడా మనం చాలా చాలా మాట్లాడుతూ ఉంటాం. వీ టాక్ ఏ గ్రేట్ డీల్ అబౌట్ ఆల్ దీస్ ఇన్ఎసెన్షియల్, అంటే అవసరం కాని వస్తువులు, ఇష్యూస్ మీద మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు దట్ హ్యావ్ నో ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్ ఎట్ ఆల్. లైఫ్లో ఇంపార్టెన్స్ లేదు అది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఓల్డ్ పీపుల్ అంటే టీచర్స్ గ్రాడ్యువల్లీ ఆ పిల్లలకి, ఆ చిల్డ్రన్కి కమ్యూనికేట్ చేస్తున్నారు విత్ దైర్ ఓన్ యాంగ్జైటీస్. వాళ్ళకున్న యాంగ్జైటీ, ఆతృతలతోటి, వాళ్ళకున్న భయాలు, వాళ్ళకున్నటువంటి మూఢనమ్మకాలు, వీటితో జోడించి వాళ్ళు కన్వే చేస్తున్నారు. సో చిల్డ్రన్ న్యాచురల్ గా రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద ఓల్డర్ పీపుల్ హూ జనరలీ నో నథింగ్ అబౌట్ దీస్ థింగ్స్, వాళ్ళకు కూడా తెలియదు, జనరలీ నో నథింగ్ అబౌట్, ఫర్ దెమ్సెల్వ్స్ డు నాట్ టాక్ అబౌట్ దమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల ముందు మీరు మాట్లాడకండి. బట్ ఇన్స్టెడ్ అలా కాకుండా, బట్ హెల్ప్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఇన్ విచ్ ద చిల్డ్రన్ కెన్ గ్రో ఇన్ ఫ్రీడమ్ అండ్ వితౌట్ ఫియర్. ఆ చివరి క్వశ్చన్ చాలా చక్కగా ఒక పాయింట్ బై పాయింట్ కృష్ణమూర్తి గారు దాన్ని అడ్రస్ చేసి టీచర్స్ ఏ విధంగా పిల్లలకు చెప్పాలి అనేటటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీర రామకృష్ణ గారు. స్పెసిఫిక్ ఆస్పెక్ట్ లో ఈ ఫ్రీడమ్ అనే టాపిక్ ని చక్కగా డీల్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత రాంబుద్ధ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాంబుద్ధ గారు. సార్ అందరికీ నమస్కారం సార్. ఈ టాపిక్ మన 2 గంటలకి చాలా ఎక్కువ అనిపిస్తుంది సార్, ఎందుకంటే టూ మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఫ్రీడమ్ అని, ఇంటెలిజెన్స్ అని, తర్వాత సెన్సిటివిటీ అని. సో కొంచెం ఓవర్లోడ్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఈ టాపిక్. సో నేను అర్థమైంది ఏంటంటే, నేను ఒక 3-4 పాయింట్స్ నోట్ చేసుకున్నా ఓవరాల్గా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్రీడమ్ అని అన్నారు. The whole chapter started with problem of freedom. సో ఈ ఫ్రీడమ్ ఏంటంటే, ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. దట్ ఈస్ హౌ ఐ సీ ఇట్. సపోజ్ ఐఎమ్ ఏ ఫ్రీ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎ ఫ్రీ మ్యాన్. సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. స్వేచ్ఛ, స్వాతంత్రం అని చెప్పి ఉన్నారు. కొంచెం సిమిలర్ వర్డ్స్ ఏంటంటే ఇక్కడ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే, అవుట్ సైడ్ కంట్రోల్ నుంచి మనం బయటకు రావడం అనేది ఇండిపెండెన్స్. మనం ఆల్రెడీ చూసాం, మన కంట్రీ ఇండిపెండెన్స్, తర్వాత స్టేట్ ఇండిపెండెన్స్, రకరకాల చూసాం. ఫ్రీడమ్ ఫ్రమ్ అవర్ ఓన్ కంట్రోల్ ఫ్రమ్ అవుట్ సైడ్, కంట్రోల్ ఫ్రమ్ ఇన్సైడ్. స్వేచ్ఛ అనేది ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పే రకరకాల సోషల్, రిలీజియస్, పొలిటికల్ ట్రెడిషన్స్, నేషనాలిటీ, ఆల్ దోస్ థింగ్స్. మనకు మనమే బందీలు అయిపోయి, మన మైండ్లో ఏంటంటే
మనకు మనమే బందీ లేదు. వేరే వాళ్ళు మనం హాస్టేజ్ చేయడం వేరే విషయం. మనకి రకరకాల నమ్మకాలు ఉన్నాయి, ఐడియాలజీస్ ఉన్నాయి, రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక సర్కిల్ గీసుకుని దాంట్లోనే అలా రౌండ్లు కొడతా ఉంటాం. జనరేషన్స్ 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు బయటికి ఎప్పుడు రాము మనకు తెలుసు. ఎందుకంటే ఫ్రీ మన ఐ సే లైక్ ఐ హ్యావ్ ఎ ఫ్రీ మైండ్, బట్ ఐ డూ ఓన్లీ లైక్ 5 థింగ్స్ ఆల్ మై లైఫ్. దట్ ఈస్ ఎ టైప్. ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, freedom has two sides. Based off reading all what JK said, to me, like freedom has two sides. Freedom from what? And once I have freedom, okay, I'm free from all religious beliefs, caste beliefs, political beliefs, tradition beliefs. I'm free. I declare myself as a free from today. Okay, what do I do next? I see the whole now. I don't have any beliefs. I see what next. How will my new tomorrow will be different than today? సో దాంట్లో నేనంటే ఆల్రెడీ మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. నేను కృష్ణాజీ చెప్పారు, సన్సెట్ని చూడడం, ఇవన్నీ రకరకాలు చెప్పారు. నా ప్రాక్టికల్గా ఏంటంటే రీసెంట్గా ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. కొంచెం మనకి క్లోజ్ ఫ్రెండే. సో ఫాదర్ హ్యాస్ ఎ బిగ్ ఐటీ company, migrated from India. He earned good money. So he put a lot of time and effort for 20-30 years. He developed his company. He wants his son to be next managing director and take the company to the next level. That is where all this topic comes. Freedom. What is the freedom? Freedom is your ability to do whatever you want. అది చిన్న ట్రిక్ ఏంటంటే, ఫ్రీడమ్ అనేది ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఒక వర్డ్ కాదు, 2 words. ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్ గో టుగెదర్. ఫ్రీడమ్ అంటే మనకు తెలిసింది ఏంటంటే విచ్చలవిడితనం, అది కాదు. దట్ ఈస్ ఎ టోటల్లీ డిఫరెంట్ థింగ్. సో ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ టు హ్యావ్ ఇఫ్ వీ హ్యావ్ ఇట్. కానీ అబ్బాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఇండియాలో మనకి మ్యూజిక్ కోర్సెస్ ఉంటే తెలియదు, కానీ ఇక్కడ 4-year కోర్సులు, 7-year కోర్సులు, ఇట్లాంటివి ఆర్ట్స్, మెయిన్లీ ఆర్ట్స్, సైన్స్, మెడిసిన్ కాకుండా ఆర్ట్స్లో బోల్డ్ ఉన్నాయి చాలా. మీకు ఇవన్నీ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ లో లెవెల్ ఆఫ్ మైండ్. యూ డోంట్ నీడ్ లాట్ ఆఫ్ హైటెక్ మైండ్, ఆల్ దోస్ థింగ్స్, బట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ఆర్ట్. సో he says, I don't want to do engineering, I don't want medicine, I don't want to be MD of your company. I want to join in piano. From there, I want to become a teacher. And I want to teach other people music. పెద్ద గొడవలు అయ్యి ఇంట్లో. సో ఫైనల్గా ఏమైందంటే, let me do whatever I want. I want to be a free man. I want to do this because I feel like I was born for this, to learn music and enjoy my life. ఫైనల్గా ఏమైందంటే, if you don't allow me, I will go out of house అని చెప్పి ఒక అల్టిమేటివ్ ఇచ్చాడు పిల్లోడు తండ్రికి. అప్పుడేంటంటే దాన్ని భరించలేక, ఓకే సరే నీకు ఎలాగవసరం అలా చేసుకో అని చెప్పి అన్నారు. కానీ బట్ స్టిల్ ద ఫాదర్ ఇస్ నాట్ హ్యాపీ. వన్ ఫైన్ డే హీ లెఫ్ట్, he went to different state, he enrolled in music degree, finished it, he started his music school, and I have not seen anybody more happier than that person, that boy. That is the power of freedom. ఎందుకంటే that is what this one is. That is the same thing intelligence. ఏం చెప్పారు మనకి ఇక్కడ ఆల్రెడీ, the moment we want to be something, we are no longer free. So what I have seen in that boy's eyes, he don't want to be something, he wants to just flow with his passion or whatever. He don't want to be number 1 musician in the world, but he want to have, like, just like JK saying, I want to see the sunset. This way I want to be a musician and I want to do so and so. No ambition or goals. So that is the example I remembered when you started giving this one, sir.
ఇంకోటి ఏంటంటే అదే, దట్ ఈస్ ద వన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఫ్రీడమ్ హెస్ టూ సైడ్స్, ఫ్రీ ఫ్రమ్ అండ్ టువర్డ్స్. దేని నుంచి ఫ్రీడము, దేనికోసం నేను వెళ్తున్నాను. సో అది అర్థమైంది ఏంటంటే, once you are free from all these belief systems and everything, so now you are free, you are at the neutral state. అప్పుడు మరి ఇంక మనకి ఏమున్నాయి ఆప్షన్స్? బీ క్రియేటివ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ వాంట్ టు పర్సూ మై ప్యాషన్ ఆఫ్ మ్యూజిక్, బీ క్రియేటివ్. సో అంతటితో ఏంటంటే ఎండ్ అయిపోద్ది. ప్రాబబ్లీ ద బై ప్రోడక్ట్ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫ్రీడమ్ ఈస్ టు బీ యువర్ సెల్ఫ్, టు డిస్కవర్ యువర్ సెల్ఫ్, to do whatever you want and continue as long as you want. That is the practical meaning I figured out with all this explanation of JK. Freedom itself has no meaning. What is freedom? There is no meaning unless if you are using that for creating something for yourself. So I'm really impressed with that statement. Once you are free, be creative and do whatever you want, and at the same time it is with responsibility. Andro kuda 3 unnai sir. Freedom of speech comes with the responsibility to listen. నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడటమే కాదు, వేరే వాళ్ళు చెప్పింది కూడా వినగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్రీడమ్. ఇంకోటి ఏంటంటే, ఫ్రీ టు బిలీవ్. ఐ కెన్ బిలీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ వాట్ యూ బిలీవ్ ఆల్సో. థర్డ్ థింగ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ఆల్రెడీ ఫియర్ అనే టాపిక్ చాలాసార్లు వచ్చింది. సో నాట్ ఓన్లీ హ్యావింగ్ ఫియర్, ఐ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ యాక్షన్. సో all these things with what JK said is a good understanding of freedom and responsibility, sir. So finally ఏంటంటే, ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ థింగ్. ఆల్రెడీ ఇందులో ప్రసాద్ గారు చెప్పారు, రీడ్ ద బుక్ ఆఫ్ యువర్ మైండ్. హౌ డు యూ రీడ్ ద బుక్ ఆఫ్ యువర్ మైండ్? బై సెల్ఫ్ డిస్కవరీ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. అగైన్ మళ్ళీ అన్ని తిప్పి JK తీసుకొచ్చింది ఏంటంటే, నేను తెలుసుకోను లేకపోతే సెల్ఫ్ డిస్కవరీ. సో యూజింగ్ దిస్ ఫ్రీడమ్ for self-discovery is the only thing I took as a summary of this chapter, sir. Thank you very much. థ్యాంక్ యూ రాంబుద్ధ గారు. ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గురించి ఈ టాపిక్ చక్కగా డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబుద్ధ గారు. థ్యాంక్ యూ. తర్వాత ధనలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధనలక్ష్మి గారు. సార్, మీరందరూ చాలా డీటెయిల్డ్ గా తెలియజేశారు సార్ ఫ్రీడమ్ గురించి. ముఖ్యంగా ఈ టాపిక్ ఫ్రీడమ్ గురించి ఇక్కడ చాలా విస్తృతంగా క్లారిటీతో డీటెయిల్డ్ గా అసలు ఫ్రీడమ్ అంటే ఇంతవరకు ఉన్న సందేహాలన్నీ కూడా పరిష్కరింపబడ్డాయి అని నాకు అనిపించింది. ముఖ్యంగా భయము కానీ, కంపల్షన్స్ కానీ, సెక్యూరిటీ కోసం కానీ మనము ప్రయత్నించకుండా ప్రతి ఛాలెంజెస్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కానీ భయపడకుండా ఏదో కంపల్షన్, ఎవరో చెప్పారని, ఏ అథారిటీ చెప్పారనో, ఏ డిసిప్లినరీయన్ చెప్పినారని అలాంటి కంపల్షన్స్ కానీ, మరలా మన యొక్క సెక్యూరిటీ కోసం కానీ, అయ్యో ఇది చేస్తే ఏమవుతుందో, అలా ప్రయత్నిస్తే ఏమవుతుందో అని ముందే సెక్యూరిటీని చూసుకోకుండా ఉన్నట్టయితే అక్కడ ఒకలాంటి అమాయకత ఉంటుంది. ఇంటెలిజెన్స్ అనేది తప్పకుండా అక్కడ ఏర్పడటానికి, అంటే ఇంటెలిజెన్స్ ప్రవేశించటానికి అవకాశం ఉంటుంది అని నాకు అనిపించింది. తర్వాత ముఖ్యంగా ఫ్రీడమ్ అనేటప్పటికీ మనము ఏదో కావాలని, ఏమో ఐడెంటిఫై కావాలని అలాంటి ప్రయత్నాలు ఏమీ లేకుండా ఏ పనినైనా ప్రేమతో మనము నిర్వర్తించటంలోనే అక్కడ ఇంటెలిజెన్స్ కూడా ప్రవేశించడానికి వీలుంటుంది. తర్వాత ఇంటెలిజెన్స్ అనేటప్పటికీ లర్నింగ్ మైండ్, ఎవ్రీ మూమెంట్ కూడా నాలెడ్జ్ కాకుండా, పాస్ట్ నాలెడ్జ్ కాకుండా లర్నింగ్, తర్వాత అన్వేషించే మైండ్, వాచింగ్ మైండ్ ఉన్నట్టయితే కనుక
ఆ ఇంటెలిజెన్స్ తో అసాధ్యమైనటువంటివి కూడా సాధ్యం కావటానికి వీలుంది అని అంటే ఈ సందర్భంగా నేను చెప్పచ్చునో చెప్పలేదో తెలియదు, కానీ ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ ఎంతో మంది లోపల ఆవేదనకు గురి అవుతున్నప్పుడు అన్నింటినీ కూడా ఫ్రీడమ్ తోన సమయస్ఫూర్తితో ఇంటెలిజెంట్ గా మరి ఎలాంటి కంపల్షన్స్ ఉన్నా కూడా ఆ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడైతే పనిచేస్తుందో భయం అనేది లేకుండా ఉంటుందో, వాళ్ళ సెక్యూరిటీని కూడా అనుకోకుండా వాళ్ళు చేసినటువంటి ఒక ఆర్గనైజ్డ్ వర్క్ అనేది ఆ న్యాయదేవత యొక్క కళ్ళు కూడా తెరిపించిందేమో అని నాకు అనిపించింది. అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడి ఒకలాంటి మార్పు అనేది సంఘంలో ఏర్పడిందేమో అనే ఫీలింగ్ మాత్రం వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అక్కడ ఒకలాంటి అన్వేషించేటటువంటి తత్వము ఉంటుంది. పాస్ట్ నాలెడ్జ్ పైన ఆధారపడకుండా ఎవరి మూమెంట్ కూడా తరచి చూస్తాము, ఒకలాంటి డిస్కవరీ మైండ్ తో చూడగలుగుతాము అనే విషయం నాకు ఇక్కడ అర్థమైంది. చాలా క్లియర్డ్ గా ఉంది సార్. ఇంతవరకు ఫ్రీడమ్ మీద ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయినాయి. మీరందరూ డీటెయిల్డ్ గా చెప్పారు. నా అవగాహన మేరకు నేను ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ టాపిక్ సార్. ఫ్రీడమ్ అనేది ఉన్నప్పుడు కన్క్లూషన్ మైండ్ అనేది ఉండదు, అన్వేషించే మైండ్ ఉంటుంది, డిస్కవరీ చేసే మైండ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు, మీ అండర్స్టాండింగ్ చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. తరువాత ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ మన వారి ఈ టాపిక్ మీద అండర్స్టాండింగ్ ని, వారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. శ్రీధర్ గారు, అనుపమ గారు, అశోక్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. వీలైతే వీడియోలోకి రండి. ఇది పవర్ లేదు సార్, కరెంట్ ఓకే ఓకే, కంటిన్యూ చేయండి సార్. సార్ థ్యాంక్ యూ. ఇదే ఫస్ట్ టైం సార్ విజయవాడ గ్రూప్ లోకి రావడం. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి, మాట్లాడండి. పెద్దవాళ్ళు సార్ అందరూ మాకు ఎక్స్పీరియన్స్ అంతా అంటే ఇప్పుడిప్పుడే ఇందులోకి మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాము వైజాగ్ గ్రూప్ లోను ఇందులోను. అది నేను అవగాహన చేసుకుంటాను. అనుకుంటే ఆలోచనలు అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనే దాని కోసం కాకుండా ఆలోచనే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి దాని నుంచి మనం ఫ్రీ అయితే మనకి ఆ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. కాబట్టి సో అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని దాన్ని కాకుండా మనం ఎంత ప్రయత్నించినా సరే దాని మీద ఫోకస్ చేయకుండా మన ఆలోచన ఏమొస్తుంది, ఎంత ప్రతి టైం కూడా ప్రతి సెకండ్ కూడా వీలైనంత వరకు మనం అబ్జర్వేషన్ చేసుకొని మన ఆలోచన మనం గమనించి, ఫర్ సపోజ్ ఏంటంటే ఎవరో మన మీద కోపడ్డారు, ఇది మాక్సిమం అందరికీ ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంటది. ప్రతి ఏదో ఒక సిచ్యువేషన్ లో కోపం అనేది వస్తుంటది. అలాంటి టైంలో జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను. అది చూసినప్పుడు జస్ట్ మనకు ఆలోచన ఏమొస్తుంది, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఏం ఆలోచిస్తున్నాం, జస్ట్ అది దేనికి పండం చేస్తున్నాం, ఇలాంటివన్నీ అంటే దాన్ని రిజెక్ట్ చేయకుండా, యాక్సెప్ట్ చేయకుండా ఆలోచన అలా గమనించి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే, మన మీద మనం దృష్టి పెడితే ఆటోమేటిక్ గా దాని నుంచి మనం కొంతవరకు ఫ్రీ అవుతాము. ఈ విషయంలో కాదు, ఈ విషయాల్లో కూడా
ఇది మెయిన్ సైకలాజికల్ గా మన ఆలోచనలు మనం గమనించి మనం అబ్జర్వ్ చేస్తే మనం దాని నుంచి ఫ్రీ అవుతాం కాబట్టి మనకి ఆ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అది నేను అవగాహన చేసుకుంది సార్. కరెక్ట్ గా చెప్పగలిగినా లేదా అది ఒకసారి చూడండి. అంతే సార్. ఓకే సార్. థ్యాంక్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అశోక్ గారు, మీ అండర్స్టాండింగ్ ని చక్కగా షేర్ చేసుకున్నారు. ఇంకా యూ. ఇక్కడ థ్యాంక్ యూ అండి. ఇక్కడ మహేశ్వర్ గారు, శ్రీధర్ గారు ఉన్నారు. మీరు కూడా ఏమన్నా మీ అండర్స్టాండింగ్ షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోగలరని మనవి చేస్తాం. లేకపోతే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరన్నా క్వశ్చన్ కూడా రైజ్ చేయొచ్చు. రైజ్ చేస్తే కనుక మన సీనియర్ మెంబర్స్ వారి అండర్స్టాండింగ్ ని మీతో షేర్ చేసుకుంటారు. క్వశ్చన్ రైజ్ చేయొచ్చు అండి. ఓకేనండి. నేను ఇక్కడ కొంచెం షేర్ చేసుకుంటానండి. యాక్చువల్గా మనము రియల్గా ఫ్రీడమ్గా ఉన్నామా అని చూసుకుంటే మనకి మనం చాలా విధాలుగా ఫ్రీడంగా లేము. అది అసలు ఫ్రీడంలో ఉన్నామో లేదో, లేదా సంఖ్యలతో ఉన్నాం అనేది కూడా మనకు అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనకి చాలా థింగ్స్ అవి మనలో జీర్ణించుకుపోయినాయి. మన పెద్దలు కానీ, మన రిలీజియస్ లీడర్స్ కానీ, తర్వాత మన కల్చర్ ట్రెడిషన్లు చాలా వాటితో ఉన్నాం. వాటితో కంట్రోల్ చేయబడుతున్నాం అనేది కూడా మనం తెలుసుకోలేనంత డీప్ గా అట స్వేచ్ఛ లేకుండా మనం ఉన్నాం అన్నమాట. మరి స్వేచ్ఛగా ఉండాలంటే మరి ఎలా ఎలా అనేది అది కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే కనుక అప్పుడు మనకి ఇంటెలిజెన్స్, అదే ఇంటెలిజెన్స్ అని అంటున్నారు ఆయన. తర్వాత ఈ దీన్ని మెయిన్ ఏంటంటే డీప్ గా ఉండే మనకి ఫియర్, అది అది పాటించకపోతే ఏమవుతుందో ఏంటో, అది ఫాలో అవ్వకపోతే ఏమవుతుందో, అది అది దాని ఆ స్వేచ్ఛ లేకపోవడంతో మనకి ఇదవుతుంది అనమాట. అందుకని మనం ఆ ప్రాబ్లం దాంట్లో ఉన్న దాన్ని మనం అర్థం చేసుకుంటమే ఇది. అందుకని ఫ్రీడమ్ అంటే సపరేట్ గా ఏదో ఒక ఇష్యూ మీద ఫ్రీడమ్ అని కాదు. కాకుండా మనం అక్కడ ఇష్యూ ఏం లేకపోయినా కానీ మన మనసు ఫ్రీగా ఉందా లేదా అనేది అది ఇంపార్టెంట్. ఆ ఫ్రీగా ఉంటేనే మనకి అది మనం సెన్సిటివిటీతోనూ, తర్వాత ఇన్నోవేటివ్ గాను, ఈ విధంగా ఎంతో ఫ్రీగాను లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాం. అది మనకి ఆ ఫ్రీడమ్ కావాలి. అన్నిటి నుంచి మనకి ఏదో ఒకదాని నుంచి ఫ్రీడమ్ అని కాదు, మనం ఫ్రీడమ్ లో ఉంటాం. ఆ ఉండటమే అన్నమాట. అదండి నేను షేర్ చేయదలుచుకుంది. ఇంకెవరైనా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చండి, మనం దాని గురించి మాట్లాడదాం. అనుపమ గారు మాట్లాడతారండి? ప్రేమ్ కుమార్ గారు. నమస్కారం సార్. మాట్లాడండి ప్రేమ్ కుమార్ గారు. సార్, మాట్లాడిన వారు అందరూ బాగా వాళ్ళ అవగాహనలు పంచుకున్నారు. నాకైతే ఒక ప్రశ్న ఉంది సార్. అదే ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్, అది
కొంచెం తేడా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ అంటే, ఇండిపెండెన్స్ అంటే ఏదో ఒక దాని నుంచి స్వేచ్ఛ పొందడం. ఫ్రీడమ్ అంటే అది అది ఎలా, అది అబ్సల్యూట్ ఫ్రీడమ్. నేను అదే చెప్పను. ఇండిపెండెన్స్ అండ్ లక్ష్మి గారు చెప్పండి. చెప్పండి మేడం లక్ష్మి గారు. అంటే ఇప్పుడు మనం ఇండిపెండెంట్ అయ్యామనుకుంటున్నాం, కానీ మనం ఏమో ఇంటర్నల్ గా ఇండిపెండెంట్ అవ్వలేదు. రాజేష్ నేను తర్వాత చేస్తాను, లాస్ట్ లో ఉన్నాను. అంటే మనకి బాహ్యంగా ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ వేరు, ఆంతరంగికంగా మనకేమో మన యొక్క మనస్సు యొక్క డిజైర్స్ నుంచి మనకి స్వేచ్ఛ లేదు, భయం నుంచి స్వేచ్ఛ లేదు. మన మన లోపల ఎన్నో రకాలైనటువంటి అయ్యో అలా అవ్వాలని, ఇదొకటి అవ్వాలి, ఇలాగవ్వాలి, అలాగవ్వాలి, ఇంత ఇంటర్నల్ టెన్షన్స్ అన్ని పెట్టుకుంటున్నాం. వీటన్నిటి నుంచి మనకి స్వేచ్ఛ లేదు. మనం ఏంటంటే మన ఆంతరంగికంగా మనకి స్వేచ్ఛ లేదు, బాహ్యంగా మనం ఇండిపెండెంట్ గా ఉన్నాం. కానీ అది కాదు మెయిన్. అంటే మన కంట్రీ కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ అయింది, బట్ వీఆర్ నాట్ ఫ్రీ. మనమేమో ఎప్పుడు బందిఖానాలో ఉన్నట్టుగానే ఉంటున్నాం. అంటే ఓ టెన్షన్, ఒక రకమైన భయం. ఆ భయం అంటే ఏంటి, అలా ఏదో క్రూర మృగాన్ని చూస్తే ఉన్న భయమే కాదు. మన ఆంతరంగికంగా అలా అవ్వలేదు, నేను ఇంకా డాక్టర్ అవ్వాలి, మరోట అవ్వాలి, లేకపోతే ఈ రకంగా అవ్వాలి, పెద్ద మనిషి కావాలి, పొలిటీషియన్ కావాలి, ఇలా ఇవన్నీ. తర్వాత వాళ్ళలాగా అవ్వలేదు. అలాంటివన్నీ మనకి చిన్నప్పటి నుంచి లోపల లోపల ఉండిపోయి మనకి భయాలు, కంపల్షన్స్, అంటే ప్రెషర్స్ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఫ్రీగా ఉండటం లేదు. మనం చూసుకుంటే ఆర్ వి ఫ్రీ అని చూస్తే మనం ఫ్రీగా లేము. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఫ్రీగా ఉన్నామంటే నా ఇష్టమైనట్టుగా నేను చేయడం ఏదో, అది ఫ్రీ కాదు. మనకున్నటువంటి ఆందోళనలోంచి, భయాలలోంచి, కోపాలలోంచి, ఉద్వేగాల్లోంచి మనం ఫ్రీ అవ్వలే. అది ఫ్రీడమ్. ఓకే, అర్థమైందా? అయిందండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడతారండి? లేకపోతే ఇంతటితో మనం ముగిద్దామండి. ఇప్పటికి టైం అయింది. ఇంకెవరన్నా మాట్లాడతారంటే మాట్లాడండి. డాక్టర్ గారు ఒక్క నిమిషమే. చెప్పండి మేడం. అంటే ఈ స్వేచ్ఛ అన్నది చాలా ఎసెన్షియల్ థింగ్ ఇన్ ద లైఫ్. ఎందుకంటే స్వేచ్ఛాయుతంగా ఉన్న మనస్సుకి ప్రేమ సంభవం. అంటే మనం ఇప్పుడు అనుకున్న ప్రేమకి ఈ ప్రేమకి ఏంటంటే అది మన సహజమైన స్వభావం అయిన ప్రేమ బయటకు వస్తుంది. అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. స్వేచ్ఛాయుతంగా ఉంటేనే ఇంటెలిజెన్స్ ఉంటుంది. కంపల్షన్లో ఉండి, కంప్రెషన్స్లో ఉండి, క్రషింగ్లో ఉంటే, ఆ తర్వాత భయాలు, ఆందోళనలతో, ఇంకేదో అవ్వాలి అది అటువంటి తపనలతో, ఇలాంటి వాటితో మనుషులు ఎంతో ఇబ్బందుల్లో అయిపోతూ, అసలు ఇందాక అన్నట్టుగా స్వేచ్ఛ లేదని కూడా తెలియకుండా జీవించేస్తున్నాం. అంటే ఇదే స్వేచ్ఛ అనేసుకుంటున్నాం. అందుకని స్వేచ్ఛ అన్నదే చాలా అద్భుతమైన విషయం అన్నమాట. అది ఎవ్వరు ఇవ్వవలసింది కాదు, ఎవరి నుంచి వాళ్ళు తెలుసుకుని అందులోంచి అంటే అవేర్నెస్ వల్లే స్వేచ్ఛ సంభవం. ఎప్పుడైతే ఎరుక ఉంటుందో అన్ని అవగాహన అయిపోతాయి మనకి. అంటే వాట్ ఈజ్ లో ఉంటున్నాం అంటే మన లోపల ఉన్నటువంటి ఏదైతే మన ఆక్యుపై చేస్తుందో అది అవగాహన చేసుకుంటే అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనకి స్వేచ్ఛ సంభవం. అటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఇంటెలిజెన్స్, సృజనాత్మకత, అది కంపాషన్ అన్నీ ఉన్న టైంలో అందరికీ అలాగే, అంటే మనం వాళ్ళు ఏం చేశారని దాంతో సంబంధం ఉండకుండా వీఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ సెంటర్ అవుతాం అనమాట. అంటే వి గివ్ అండ్ గివ్ అంటే అనేది స్పృహ లేకుండా ప్రేమ ఎక్కడైతే ఉందో సంపూర్ణత్వం ఉంటుంది, ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది. అందుకని స్వేచ్ఛ అనేది చిన్న విషయం కాదు, కానీ స్వేచ్ఛని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు అంతే.
థ్యాంక్ యూ సార్ మేడం. సార్ నాకు ఆ ఇంటెలిజెన్స్ ఒక ప్రశ్న ఉంది సార్. అది మన లాస్ట్ సెషన్లో చర్చించుకున్నాం. దాంట్లో ఎడ్యుకేషన్ వచ్చేసి కల్టివేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అది కూడా అన్నారు సార్. ఇంకో చోట ఇంటెలిజెన్స్ అనేది అక్కడ కల్టివేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఇంకో చోట ఇంటెలిజెన్స్ అనేది ఆ ఇంటెలిజెన్స్ నాది కాదు మీది కాదు, అంటే ఇంటెలిజెన్స్ ని మనం సొంతం చేసుకోలేము, అది ఇంటెలిజెన్సే అన్నారు. సో ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ లో కూడా స్టూడెంట్స్ వచ్చేసి ఇంటెలిజెన్స్ ని కల్టివేట్ చేయాలి, అంటే దాన్ని పెంచాలి అన్నారు. సో ఇంకో చోట ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది పెంచబడేది కాదు. సో ఈ ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ రెండు ఒకటేనా? అది ఒక నాకు లాస్ట్ సెషన్ లో కాలం అతీతమైంది కాబట్టి నేను అడగలేదు. అది ఒక అంటే అంటే అక్కడ స్టూడెంట్ వచ్చేసి కల్టివేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది వాడినారు. సో కల్టివేషన్ అంటే అది ఒకలాగా పెంచేది. ఇంకో చోట ఆ ఇంటెలిజెన్స్ అనేది అది కల్టివేట్ చేయబడేది కాదు. సో అది చక్రపాణి గారు నేను రెండింటికి చెప్పనా దీనికి? చెప్పండి మేడం. లక్ష్మి గారు చెప్పండి. ఈ ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ ఒకటేనా? అదే ఓకే అండి, మీ క్వశ్చన్ అర్థమైందండి అందరికి. క్వశ్చన్ మేడం అర్థమైంది. గారు చెప్తారు. అంటే ఇంటెలిజెన్స్ అనేదంటే మనం మామూలుగా వాడుతున్న ఇంటెలిజెన్స్ ని మన బుద్ధి మైండ్ తో వచ్చినటువంటి మైండ్ లో ఒక ఆస్పెక్ట్ అనమాట. వాట్ ఎవర్ ఇస్ దట్ ఇంటెలిజెన్స్ వాట్ యు ఆర్ కల్టివేటింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇది మన సహజ స్వభావం అనమాట. అంటే వెన్ ఆ మైండ్ ఎప్పుడైతే ఆగిపోయి నిశ్చలం అవుతుందో మన యొక్క రియాలిటీ ఆ సెల్ఫ్ అన్నది అక్కడ, అంటే నాట్ దిస్ నేను అనే ఒక సెల్ఫిష్ అది కాకుండా మన యొక్క అసలు రియాలిటీ అనేది ఇంటెలిజెన్స్. అందుకని అది ఎక్వైర్ చేయడం వల్ల వచ్చేది కాదు, ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానం ఆర్జించడం వల్ల వచ్చేది కాదు. అది దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఆల్వేస్. ఓన్లీ థింగ్ ఈస్ వీఆర్ ట్రిగరింగ్ ఇట్. అంటే మనం ఏం చేస్తున్నామంటే మైండ్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ తో కవర్ చేసేస్తున్నాం. అందుకని దట్ ఇంటెలిజెన్స్ ఇస్ అవర్ రియల్ నేచర్, సహజంగా ఉంది మనకి. అందుకే ఇంటెలిజెన్స్ అండ్ లవ్ అండ్ ఫ్రీడమ్ ఉంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటే లవ్ ఉంది. బట్ ఇది కల్టివేట్ చేసుకోవడం వల్ల పొందడం వల్ల వచ్చేది కాదు. ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. దాన్ని అది డెవలప్ అవ్వక్కర్లేదు, ఇట్స్ ఆల్రెడీ దేర్. అయితే మనం వాడే ఇంటెలిజెన్స్ అంతా కూడా ఏమో ఈ ప్రాపంచికంగాను మీకు ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎక్కువ బుద్ధి తేయాలి, అది వేరు. అదంతా మైండ్ యొక్క ఆస్పెక్ట్. ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఓకే. అదే ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ లో కల్టివేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని వాడిన పదాలు కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒకవేళ కల్టివేషన్ మాట వాడుండొచ్చు, కానీ అక్కడ కల్టివేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏదే కవర్ చేసుకుంటున్నామో వాటిని వదులుకోవద్దు, అలా అర్థం చేసుకోవచ్చు. అంటే అది మైండ్ యొక్క ఆస్పెక్ట్ ఇంటెలిజెన్స్ అనమాట. అది కాదు ఇక్కడ మనది. రియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఉంది, మనలో ఇన్బిల్ట్ గా మనం అయ్యేది ఉన్నాం. బట్ వి నీడ్ నాట్ డెవలప్, ఇట్ ఈస్ దేర్. మనం ఎదై ఉన్నాం అనమాట. అంటే అన్కవర్ చేస్తే ఉన్నదే అది. అందుకే ఫ్రీడమ్ లో ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరన్నా క్వశ్చన్స్ అడుగుతారండి? ఓకేనండి, కాలాతీతమైంది. ఎంతటితో ఈ సెషన్ ని మనం ఎండ్ చేద్దామండి. ఈ సెషన్ లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ పాల్గొన్నందుకు అభినందనలు తెలుపుతూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.